I want to tell you ethics case studies. అసలు ethics case studies ఎలా రావచ్చు, ఏం రావచ్చు, ఎక్కడి నుంచి రావచ్చు, దానికి మరి ఏం చేయాలి షార్ట్కట్లో చెప్తాను, వినండి బాగా. మీ అందరికి ఒక బ్లైండ్ అలవాటు ఒకటి అయిపోయింది, స్టేక్ హోల్డర్ అప్రోచ్ అని. అందరూ ప్రతి కేస్ స్టడీకి 6 కేస్ స్టడీలు ఉంటే 6కి స్టేక్ హోల్డర్ అని రాస్తున్నారు. 6 కేస్ స్టడీస్ ఉంటే అట్లీస్ట్ 3-4 డిఫరెంట్ మోడల్స్లో ఆన్సర్స్ రాయాలి. ఇఫ్ 6 కేస్ స్టడీస్ ఇస్తే అట్లీస్ట్ 3-4 డిఫరెంట్ మోడల్స్లో ఆన్సర్స్ రాయాలి. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి. సెకండ్ థింగ్, అన్నిట్లో స్టేక్ హోల్డర్ అప్రోచ్ రాయాల్సిన అవసరం లేదు. యూ కెన్ ఐడెంటిఫై ద స్టేక్ హోల్డర్స్ అండ్ ప్రధాన హెడ్డింగ్ పెట్టి స్టేక్ హోల్డర్స్ ఎవరు ఉన్నారు అని రాయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇట్స్ అ వెరీ బ్యాడ్ వే. ప్రతి ఒక్కరు ప్రతి దానిలో చేస్తున్నారు. ఈవెన్ బోరింగ్గా రాస్తున్నారు. మెరిట్స్ డిమెరిట్స్ కాలమ్స్ కూడా రిపీటెడ్, ఒక కేసులో రాసిన రెండో దానిలో కూడా ఆల్మోస్ట్ అదే కాన్ఫ్లిక్టింగ్ వాల్యూ రాస్తున్నారు. అది చేయొద్దు. అండ్ నెక్స్ట్ థింగ్, థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, మీకు ఎథిక్స్ సంబంధించిన కొన్ని కోడ్స్ ఇచ్చాను. ఆ కొటేషన్స్ని ఎథిక్స్ ఎస్ఏలో వాడేసాను. అలాంటి కొన్ని కోడ్స్ తయారు చేసుకోండి, ఓకేనా. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్, ఎథిక్స్లో కేస్ స్టడీస్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఎక్కడి నుంచి రావు, మన సొసైటీ నుంచి వస్తాయి, మనం రోజు చూసే దాని నుంచి వస్తాయి. మీకు ఎక్కడి నుంచి వస్తాయో ఎలా ఐడెంటిఫై చేయొచ్చు ఇప్పుడే చెప్పేస్తాను, అంటే మోడల్స్ ఎలా వస్తాయి అనేది. తూత్తుకుడి ఇన్సిడెంట్ జరిగింది, తూత్తుకోరిన్ ఇన్సిడెంట్ తమిళనాడులో. అక్కడ ఒక ఈ స్టెర్లైట్ కాపర్ కార్పొరేషన్ వాళ్ళు ఎక్స్టెన్షన్ ఫ్యాక్టరీ పెడదాం అనుకుంటున్నారు. జనాలందరూ అక్కడికి వెళ్ళి గోల్ చేశారు. పోలీసులు పిలిచారు, అక్కడ పోలీసులు కాల్పులు జరిపారు, జనం చచ్చిపోయారు. సో ఆ ఇన్సిడెంట్లో ఎన్విరాన్మెంట్, పీపుల్ ప్రొటెస్ట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ అదర్ ఎపిసోడ్స్. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడే మనకు అర్థమవుద్ది ఇది కేస్ స్టడీ అని. మనం యాక్చువల్గా కేస్ స్టడీస్ మన రోజువారీ చూస్తాం, మనం దాన్ని కేస్ స్టడీ అని ఆలోచించాలి ఒకసారి. ఓకే, ఫ్లడ్లో విశాఖపట్నంలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఒక అమ్మాయి, చిన్న పాప ఫ్లడ్స్లో మునిగిపోయి వెళ్ళిపోయి స్కూల్ బస్ దిగుతున్నా లేకపోతే బయటకు వెళ్ళో ఫ్లడ్లో మునిగిపోయి చచ్చిపోయింది. అమ్మాయి 7 దొరకడానికి కూడా 2 రోజులు 3 రోజులు పట్టింది. దిస్ ఇస్ అ కేస్ స్టడీ ఆఫ్ ఫ్లడ్ మేనేజ్మెంట్, సేవింగ్ ఆఫ్ ద లైఫ్, డిగ్నిటీ ఆఫ్ ద చైల్డ్, రైట్స్ ఆఫ్ ద చైల్డ్ అండ్ వాళ్ళ టెండర్ ఏజ్ వల్నరబిలిటీ, ఇవన్నీ కలిపి ఇది ఒక కేస్ స్టడీ. ఓకే, రష్యా ఉక్రెయిన్ వార్ ఇస్ అ కేస్ స్టడీ. ఐఆర్ ఎథిక్స్లో ఇట్స్ అ కేస్ స్టడీ. ఒక యుద్ధం జరుగుతుంది, యుద్ధం అనేది 2 దేశాల మీద రావచ్చు బికాజ్ వీఆర్ ఇన్ అ సోవరీన్ స్టేట్ సిస్టమ్, బట్ ఎట్ వాట్ కాస్ట్ ఆఫ్ లైఫ్స్. సో అక్కడ వార్ ఈజ్ అ థింగ్ అండ్ వార్ని ఎథికల్గా ఎలా చూస్తున్నావు నువ్వు? అక్కడ మీరు అశోకాన్ని తీసుకొస్తారా? ధర్మఘోష ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ బేరిఘోష. అశోకాన్ని తీసుకొస్తారా? మీన్స్ అండ్ ఎండ్స్ కాన్సెప్ట్ తీసుకొస్తారా? రష్యా ఎలాంటి మెథడ్స్ వాటిని తీసుకొస్తారా? మోడర్న్ వార్స్ కెనాట్ బి వన్. చిన్న కంట్రీ కావచ్చు, పెద్ద కంట్రీ కావచ్చు, ఇట్ మైట్ బి అ బిగ్ కంట్రీ అండ్ స్మాల్ కంట్రీ. మోడర్న్ డే వార్స్ని గెలిపోవటంలో ఉండవు. ఇది ఎవరికి తెలియని మూర్ఖత్వం అనమాట. పాత రోజుల్లో యుద్ధంలో గెలిచేదెవరు, ఓడేదెవరు అనే క్వశ్చన్స్ వస్తుంటాయి, కానీ ఇప్పుడు ఆ క్వశ్చన్ కాదు. మోడర్న్ వార్స్లో విన్నర్స్, లూజర్స్, దే ఆర్ ఆల్ లూజర్స్. నో విన్ సిచ్యువేషన్, నో విన్ ఆర్ లూజ్ సిచ్యువేషన్, ఓన్లీ లూజ్ సిచ్యువేషన్. అట్లాంటి కాన్సెప్ట్స్ తీసుకురావాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వెపన్స్ ఎలా ఉన్నాయంటే, చిన్న దేశంలో పిచ్చోడి చేతిలో రాయి ఉంటుంది. ఇట్స్ లైక్ చిన్న దేశం చక్ర క్లస్టర్ బాంబు ఉన్నా, పెద్ద దేశం దగ్గర క్లస్టర్ బాంబు ఉన్నా ఎఫెక్ట్ ఒకటే కదా. మోడర్న్ వార్స్ ఆర్ మోస్ట్లీ ప్రాక్సీ వార్స్, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూ కావచ్చు, లేకపోతే శ్రీలంక ఇష్యూ కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ యుద్ధం చేస్తుందంటే పాకిస్తాన్ ఒకటే చేస్తే చైనా వచ్చి వెపన్స్ ఇస్తుంది. మోడర్న్ డే వార్స్ ఆర్ మోస్ట్లీ ప్రాక్సీ వార్స్ కదా. అలాంటప్పుడు యూ కెనాట్ ఎస్టిమేట్ ఓన్లీ వన్ కంట్రీ స్ట్రెంగ్త్. సో అక్కడ వార్ ఈజ్ అ ఎథికల్ ఇష్యూ. వార్ చేయొచ్చా, ఎట్ వాట్ కాస్ట్ అనేది. అలాంటి వార్ అనే ఎథికల్ ఇష్యూ మీద మీకు డైమెన్షన్ తేవచ్చు, ఓకేనా. అలానే ఇంటర్నేషనల్ ఇష్యూస్లో మీరు చూస్తే ఇప్పుడు అవుటర్ స్పేస్ని ఎథికల్గా మనం వాడుకుంటున్నామా, స్పేస్ డెబ్రిస్, ఈవెన్ అట్లాంటి రేర్ క్వశ్చన్స్ కూడా మీకు కేస్ స్టడీస్లో కానీ క్వశ్చన్స్లో కానీ రావచ్చు. అవుటర్ స్పేస్ అటువంటి రేర్ క్వశ్చన్స్ కూడా రావచ్చు అనమాట. ఓకే, ఇది వార్. అలానే కొన్ని సోషల్ ఈవిల్స్, మన చుట్టుపక్కల జరిగే సోషల్ ఈవిల్స్ ఉంటాయి. బేసిక్ సోషల్ ఈవిల్ ఏంటి? డౌరీ సిస్టమ్, చైల్డ్ లేబర్ ఇస్ అ సోషల్ ఈవిల్.
ఉమెన్ డిస్క్రిమినేషన్, కాస్ట్ డిస్క్రిమినేషన్, అన్టచబిలిటీ ఇష్యూస్, సోషల్ లెవెల్. లేకపోతే అలా ట్రెండింగ్ ఏంటంటే కొత్తగా ఎల్జీబీటీ ఇష్యూస్, సేమ్ సెక్స్ మ్యారేజెస్ ఉంది కదా, ఆ ఈవిల్ని అంటే ఒకప్పుడు దాన్ని సోషల్ ఈవిల్గా చూసేవాళ్ళు. గే మ్యారేజెస్ని స్టిగ్మటైజేషన్ సోషల్ ఈవిల్గా చూసేవాళ్ళు అనమాట. స్టిగ్మా, వాళ్ళపైన ఒక స్టిగ్మా వేసేవాళ్ళు. సో యూ నీడ్ టు యాక్చువల్లీ అలాంటి వాటి మీద మీకు సేమ్ సెక్స్ మ్యారేజ్ మీద ఎందుకు కేస్ స్టడీ రావచ్చు. ఒక సొసైటీ ఉంది ఇండియాలో, ఒక ఊర్లో దేర్ వాజ్ అ సేమ్ సెక్స్ మ్యారేజ్, ఒక గే మ్యారేజ్, లెస్బియన్ మ్యారేజ్ జరిగింది. వాళ్ళిద్దరికి ఎవరు ఇల్లు ఇంటికి ఇవ్వట్లేదు. మీరు అక్కడ ఆఫీసర్ మీ దగ్గరకు వస్తారు, సింపుల్ కేస్ స్టడీ. సో మీరు అర్థం చేసుకున్నాం, ఒక సోషల్ ఈవిల్ మీద కేస్ స్టడీ రావచ్చు, ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ మీద కేస్ స్టడీ రావచ్చు. ఓకే, మీకు రెడీ అయిపోయింది ఈ కాంటెక్స్ట్లకి. లేదా ఒక డిఫరెంట్లీ ఏబుల్డ్ ఉమెన్ ఉంది, మెంటల్ రిటార్డెడ్ ఉమెన్. ఇండియాలో మెంటల్ రిటార్డెడ్ ఉమెన్ పైన మోస్ట్లీ వాళ్ళని ఫ్యామిలీ డిజోన్ చేస్తుంది, డిస్రెస్పెక్ట్ చేస్తే వదిలేస్తుంది అనమాట. రేప్స్ కానీ అట్రాసిటీస్ కానీ వాళ్ళ మీద ఎక్కువ జరుగుతాయి. సో యూ ఆర్ అన్ ఎస్పీ ఇన్ ఏ పర్టికులర్ డిస్ట్రిక్ట్. ఒక డిఫరెంట్ లేబుల్డ్ మెంటల్ రిటార్డెడ్ ఉమెన్ పైన రేప్ జరిగింది, ఎవరు రేప్ చేశారో తెలీదు. షీ కుడ్ నాట్ ఐడెంటిఫై దెమ్. అక్కడ సీసీ కెమెరాస్ లేవు. అట్లాంటి టైంలో ఆమెకి ఎలా రీహాబిలిటేషన్ మీరు ఇస్తారు? ఆమె లైఫ్కి మీరు ఏం దారి చూపిస్తారు? ఓకే, షీ హాజ్ నో వన్ టు టేక్ కేర్. షీ డజంట్ నో హర్ ఫ్యామిలీ డిసోన్ హర్. షీ డజంట్ క్యారీ ఎనీథింగ్ విత్ హర్. బస్ స్టాండ్లో రోడ్డు మీద పడుకుంటూ ఉంటుంది. ఒకసారి నీకు ఒక ఇన్సిడెంట్ ఎదురైంది, అక్కడ రేప్ జరిగింది, రేపు పొద్దున నీకు తెలిసింది అక్కడంతా జనం వచ్చారు, అది స్టోరీ. అటువంటి కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సోషల్ స్టిగ్మాస్, సోషల్ ఈవిల్స్, సోషల్ ఆస్ట్రసైజేషన్, లైక్ ఇట్లాంటివి. సో ఒక ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్, క్లైమేట్ చేంజ్, లేకపోతే మీకు ఒక పెద్ద రీహాబిలిటేషన్ ఇష్యూస్, ట్రైబల్ ఇష్యూస్, అటువంటి ఒక మోడల్ రావచ్చు. ఖచ్చితంగా వల్నరబుల్ సెక్షన్ సంబంధించిన ఇష్యూ ఒకటి ఇస్తాడు. వల్నరబుల్ సెక్షన్ మీకు ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే వాళ్ళ గురించి స్టేట్మెంట్స్, వాల్యూస్ తయారు చేసి పెట్టుకోండి. వల్నరబుల్ సెక్షన్ సంబంధించింది కేస్ స్టడీ ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్సీ ఎస్టీ, అన్టచబిలిటీ, ట్రైబల్ ఇష్యూస్, ట్రైబల్ రైట్స్. అట్లా ట్రైబల్ రైట్స్ ఇస్ ద బేసిక్ కాన్సెప్ట్ అనమాట. అది ఎక్కడైనా తగలచ్చు. మీ ట్రైబల్ రైట్స్ మీద ఒక కొటేషన్ డేటా కొంచెం కలెక్ట్ చేసి పెట్టుకుంటే మీకు GS1, GS2 దగ్గర నుంచి ఎక్కడైనా మీకు ఎస్ఏ, ఎథిక్స్లో ఎక్కడైనా తగ్గుతుంది అది. ఓకే, సో ద నెక్స్ట్ ఎపిసోడ్ ఈస్ లేటెస్ట్ అప్డేట్స్ ఇన్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్. సో టెక్నాలజీ వర్సెస్ మ్యాన్, టెక్నాలజీ వర్సెస్ హ్యూమన్ బీయింగ్, వాల్యూస్. అది స్టెమ్ సెల్ టెక్నాలజీ అయి ఉండొచ్చు, క్లోనింగ్ అయి ఉండొచ్చు, లేకపోతే కొత్తగా ఒక సైన్స్ వస్తుందంట భవిష్యత్తులో, మనిషిని మళ్ళా అతనిలో ఉన్న సెల్స్ అంతా రిజ్యూనేట్ చేసి ఎక్కువ కాలం బతికించడానికి. దానిలో వాల్యూస్ అడగచ్చు మిమ్మల్ని, మనిషి చచ్చిపోవాలో బతకాలో. ఓకే, mortality is a bliss. Long life is a hope. What is more ethical? చావు అనేది ఒక అదృష్టం, లాంగ్ లైఫ్ అనేది మనకున్న ఒక హోప్, ఆస్పిరేషన్. వేర్ టు డ్రా ద లైన్. సో కొత్త టెక్నాలజీ ఒకటి రాబోతుంది. ఆ టెక్నాలజీలో 2050 కల్లా మనుషులు వాళ్ళ యొక్క సెల్స్ని, వాళ్ళ యొక్క స్టెమ్ సెల్స్ని దాచిపెట్టుకుని దే కెన్ రిజ్యూనేట్ దేర్ సెల్స్, దే కెన్ లివ్ ఫర్ 800-900 years. అది బాగుంటుందా? అలాంటి సైంటిఫిక్ ఫిక్షన్ లాంటివి, అటువంటి కేస్ స్టడీ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకటి అంటే సైన్స్, మెటావర్స్ ఉంది, మెటావర్స్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నెగిటివ్ అండ్ పాజిటివ్ యూటిలిటీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో ఒక ఫ్రాంటియర్ టెక్నాలజీ, రోబోటిక్స్, ఒక ఫ్రాంటియర్ టెక్నాలజీకి ఎథిక్స్కి మధ్య ఉన్న కాంట్రడిక్షన్ని అడగొచ్చు. వాల్యూస్ క్వశ్చన్లు అడగొచ్చు, కేస్ స్టడీలు అడగొచ్చు. దాని మీద ఆల్రెడీ పెట్టేసుకోండి, మీకు అర్థమైపోయింది స్టోరీ కదా. ఫ్రాంటియర్ టెక్నాలజీ మీద బాగా అప్కమింగ్ టెక్నాలజీస్ ఉన్నాయి. మెయిన్గా AI అనుకుంటా, AI కానీ మెటావర్స్ కానీ, ఈ చాట్ జీపీటీ కాన్సెప్ట్ రిలేటెడ్గా ఎథిక్స్ పర్స్పెక్టివ్లో, అంటే చాట్ జీపీటీ అలా అడగకపోవచ్చు కానీ అట్లాంటి కాన్సెప్ట్స్లో రావచ్చు. ఓకే, అది దాని మీద మీరు వాల్యూ సిస్టమ్, చాట్ జీపీటీ అండ్ ఇట్స్ వాల్యూస్, ఒక దాని మీద మీరు వాల్యూస్ చేసుకుని సేమ్ వాల్యూస్ ఆల్మోస్ట్ మీరు ఒక స్టేట్మెంట్స్ వాల్యూస్ చేసేయచ్చు.
ఓకే, దట్ ఈస్ ద అదర్ థింగ్. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ప్రొఫెషనల్ వాల్యూస్. దాని మీద ఒక కేస్ స్టడీ, ప్రొఫెషనల్ ఎథిక్స్. ప్రొఫెషనల్ వాల్యూస్, ప్రొఫెషనల్ ఎథిక్స్, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అది ఎట్లా ఉంటుందంటే, యు ఆర్ దేర్, ఒక ఆఫీసర్, మీ బాస్ చెప్తాడు, నువ్వు చేస్తావా చేయవా. వాట్ ఎవర్ హీ సెడ్ ఇస్ అ ఇల్లీగల్ థింగ్. అతను చెప్పింది ఇల్లీగల్, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ లీగల్. He asked you to reveal some information about a classified thing which is not correct, which is a classified thing. Or political head have called you, CM or minister, and asked you to give a job in your institution. అలా నువ్వు సివిల్ సర్వీసెస్లో ఉండి నీకు ఒక వాల్యూ ఉంది, నువ్వు ఒక చైర్మన్ ఆఫ్ ఇంటర్వ్యూ బోర్డు, ఇట్లాంటి ఒక వాల్యూ ఇస్తాడు. ఆ వాల్యూని నువ్వు అంటే వాళ్ళు చెప్పిన ఫోర్స్కి నీ వాల్యూస్ కాంప్రమైజ్ అవుతావు. ఇలాంటి కేస్ స్టడీ ఒకటి వస్తుంది. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ప్రొఫెషనల్ ఎథిక్స్ వర్సెస్ సమ్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఫోర్స్ ఆర్ కోయర్షన్ సంథింగ్. అట్లాంటి కేస్ స్టడీ ఖచ్చితంగా దిగే అవకాశం ఉంటుంది అనమాట. అది ఎథిక్స్ వాల్యూస్ సంబంధించిన కేస్ స్టడీ. దాన్ని మీరు ఐడెంటిఫై చేయాలి. పేర్లు మారుస్తారు. ఎలా మారుస్తారు? మీ ఫ్రెండ్ కాపీ కొడుతున్నాడు, నువ్వు బెస్ట్ ఫ్రెండ్, నీకు బెస్ట్ ఫ్రెండ్, నీ చిన్నప్పటి నుంచి నేను పోషించాడు. మీ ఫ్రెండ్ నక్సలైట్ అయ్యాడు, చిన్నప్పటి నుంచి నేను చూసుకున్నాడు. మీ తమ్ముడు దొంగ అయ్యాడు, నువ్వు పోలీస్ అయ్యావు. పేర్లు మారుస్తారు, స్టోరీ మారుస్తారు, కానీ దానిలో ఒక కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. ప్రొఫెషనల్ ఎథిక్స్, పర్సనల్ వాల్యూస్, లేదా సమ్ ఫోర్స్, సమ్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్, సమ్ పర్సువేషన్, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అది ఒకటి ఉంటుంది. తర్వాత ఇంకొక కేస్ స్టడీ మోడల్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఒక హ్యూమన్ ఎమోషన్ ఇస్తారు, లవ్ కానీ, హేట్రెడ్ కానీ, ఇంటాలరెన్స్ కానీ, అన్టచబిలిటీ కానీ, ఏదైనా ఒక హ్యూమన్ ఎమోషన్ టైప్ ఇచ్చి, యాంగర్ కానీ, మాబ్ ఇంటాలరెన్స్ కానీ. ఈ మధ్య బాగా అవుతుంది కమ్యూనల్ ఇంటాలరెన్స్, ఎథ్నిక్ ఇంటాలరెన్స్, రీజనల్ ఇంటాలరెన్స్. ఉదాహరణకి కావేరీ రివర్ వాటర్ డిస్ప్యూటే ఇవ్వచ్చు, ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ఒక రివర్ వాటర్ డిస్ప్యూట్ ఇచ్చి ఇద్దరు తమిళనాడు, కర్ణాటక ఇద్దరు మనోళ్ళే, ఇద్దరు కొట్టుకుని చచ్చిపోతున్నారు. ఒకళ్ళు బస్సులోకి వెళ్ళి తనుకున్నారు 2016లో, ఒకళ్ళని కొట్టుకున్నారంట ప్రజల్ని. మద్రాస్కి వెళ్ళే బస్సులు అంటే బెంగళూరులో కొట్టారు వెళ్ళి. సో ఇన్సిడెంట్ ఇచ్చి నువ్వు అక్కడ ఆఫీసర్వి ఏం చేస్తావు? దానిలో ఉన్న కాన్ఫ్లిక్టింగ్ వాల్యూస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంటర్స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ని ఎవరు సాల్వ్ చేయాలి? మనందరూ ఇండియన్స్ కదా. రివర్ వాటర్ ఎథికల్గా పర్స్పెక్టివ్లో అగ్రికల్చర్కి ఇవ్వాలా, డ్రింకింగ్కి ఇవ్వాలా? క్వశ్చన్స్. వాట్ ఈజ్ అవర్ ప్రయారిటీ? వాట్ ఈజ్ అవర్ ప్రయారిటీ? అలానే తీస్తారు రివర్ వాటర్, ఏదో ఒక రివర్ వాటర్ డిస్ప్యూట్ ఇచ్చి కూడా ఇవ్వచ్చు. ఇంటర్స్టేట్ కాన్ఫ్లిక్ట్ సంబంధించిన అంశంలో అక్కడ ఒక హ్యూమన్ ఎమోషన్ యాడ్ చేసి, హేట్రెడ్, ఇంటాలరెన్స్, యాంగర్, అట్లాంటి రీజనలిజం, ఏదో ఒకటి, బెల్గావ్ ఇష్యూ కావచ్చు, హిజాబ్ ఇష్యూ కావచ్చు, బెల్గావ్ ఇష్యూ కావచ్చు. ఒక వాల్యూ ఇస్తాడు, దానికి హయ్యర్ వాల్యూ, లోయర్ వాల్యూ ఇస్తాడు, దాన్ని మిమ్మల్ని రాయమని అడుగుతాడు. సో ఇటువంటి కేస్ స్టడీ ఒకటి రావచ్చు. తర్వాత అదే నీ క్యారెక్టర్ని క్వశ్చన్ చేసే కేస్ స్టడీ ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. నీ క్యారెక్టర్ని క్వశ్చన్ చేస్తావు. నువ్వు ఆర్గనైజేషన్ జాబ్ చేస్తున్నావు, ఆర్గనైజేషన్ తప్పు చేస్తుంది, నీ ఫ్రెండ్ ఒకటి తప్పు చేస్తున్నాడు. ఒకటి నీ క్యారెక్టర్ని క్వశ్చన్ చేసే కేస్ స్టడీ, నీ ఓన్ క్యారెక్టర్ని క్వశ్చన్ చేసే కేస్ స్టడీ. తర్వాత ఈ ఎన్జిఓస్ వీటికి సంబంధించిన కేస్ స్టడీ ఒకటి అడుగుతున్నాడు, క్వశ్చన్ కానీ కేస్ స్టడీ కానీ. మీరు ఎన్జిఓస్ సంబంధించి రెగ్యులేట్ చేసే ఏరియా అనమాట. కానీ దాని గురించి కాస్త GS2లో కేస్ స్టడీస్లో ఒకటి వస్తుంది, ఎన్జిఓ చారిటీ రిలేటెడ్ ఎపిసోడ్స్ ఒకటి ఖచ్చితంగా వస్తాయి అన్నమాట. దానికి సంబంధించి చూసుకోండి. అంటే వీటన్నిటికి మీరు స్టెప్స్, ఆన్సర్స్ ప్రిపేర్ చేసుకోండి. వాల్యూస్ అయిపోయిందా? తర్వాత ఇంకా బాగా రిమోట్కి వెళ్తే కనుక చెప్పాను కదా, ఉమెన్ ఎంపవర్మెంట్, డౌరీ, ఈవీలో ఒకటి వస్తుంది. ఇంకా బాగా రేర్గా ఇస్తే మైగ్రేషన్ ఇష్యూస్. మీకు మైగ్రేషన్, రెఫ్యూజీస్, మైగ్రేషన్, రోహింగ్యా రెఫ్యూజీ కేస్ స్టడీ లాంటిది వదలొచ్చు. రోహింగ్యా రెఫ్యూజీ కేస్ స్టడీ, రోహింగ్యా రెఫ్యూజీస్ మీదే డైరెక్ట్ కేస్ స్టడీ ఇవ్వచ్చు. ఏంటి ఇప్పుడు రెఫ్యూజీస్, ఇండియా ఇస్ లైక్ అన్నదాత, రెఫ్యూజీస్ని అందరూ బాగా చూస్తారు. మనం రోహింగ్యా రెఫ్యూజీస్ని డిపోర్టేషన్ కోసం ట్రై చేస్తున్నాము. హౌ డూ యూ సీ దిస్ వాల్యూ అని? ఓకే, రిఫాల్మెంట్ పాలసీని, ఈజ్ ఇట్ ఎ వాల్యూ ఆర్ ఈజ్ ఇట్ పాలసీ? ఎట్లా క్వశ్చన్ వస్తుందంటే, యువర్ నేషన్ వర్సెస్ వన్ వాల్యూ. ఒక పక్క కంట్రీ ఉంటుంది, ఇంకో పక్క హ్యూమన్ వాల్యూ ఆర్ ఎథికల్ వాల్యూ ఉంటుంది. ఏది రైట్? ఫర్ ఎగ్జాంపుల్ అడిగారు కదా ఒకసారి, గుడ్ సిటిజన్, డిఫరెన్స్ బిట్వీన్ గుడ్ సిటిజన్ అండ్ ఏ గుడ్ పర్సన్, డిఫరెన్స్ బిట్వీన్ ఏ గుడ్ సిటిజన్ అండ్ ఏ గుడ్ పర్సన్, అట్లాంటివి. ఓకేనా? సో ఇట్లాంటివి ఇవన్నీ కూడా కేస్ స్టడీ మోడల్స్. కమింగ్ బ్యాక్, ఇప్పుడు కేస్ స్టడీస్ రాయటంలో ఫాలో అవ్వాల్సిన టెక్నిక్స్.
ఫస్ట్ థింగ్, చాలామంది కొత్త ట్రెండ్, ఇంతకుముందు లేదు, లాస్ట్ 2 years నుంచి వచ్చిన ట్రెండ్ థీసిస్ స్టేట్మెంట్ అని ఇంట్రడక్షన్లో రాస్తున్నారు. ఇంట్రడక్షన్ కాకుండా థీసిస్ స్టేట్మెంట్ అని రాస్తున్నారు. ఆ థీసిస్ స్టేట్మెంట్లో ఏం రాస్తున్నారంటే వాళ్ళు కేస్ స్టడీలో ఏముందో అదే కాపీ కొడుతున్నారు. థీసిస్ స్టేట్మెంట్ అంటే ఆ కేస్ స్టడీ గురించి నీకు వచ్చిన కంక్లూజన్, నీకు వచ్చిన దానిలో ఉన్న కాంట్రడిక్షన్ ఏంటి, దానిలో ఉన్న ఇష్యూ ఏంటి, దానిలో ఉన్న వాల్యూ ఏంటో నీ అనాలిసిస్. కేస్ స్టడీ ఉన్న లైన్స్ని కాపీ కొట్టడం కాదు. థీసిస్ స్టేట్మెంట్ ఈజ్ యువర్ అనాలిసిస్ ఆఫ్ ద ప్రాబ్లమ్ given in the case study, your analysis of the issue given in the case study. దానికి ప్రాబబుల్ సొల్యూషన్ లాస్ట్లో రాయొచ్చు నువ్వు, కానీ థీసిస్ స్టేట్మెంట్లో అసలు ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ఇష్యూ, నీకు కరెక్ట్గా రూట్ కాజ్ ఆఫ్ ద ఇష్యూ ఐడెంటిఫై అయిందా లేదా అనేది థీసిస్ కేస్ స్టేట్మెంట్ తెలుస్తుంది. ఇప్పుడు 1 line ఇంట్రడక్షన్ కాకుండా 2-3 lines రాస్తావు థీసిస్ స్టేట్మెంట్లో. థీసిస్ స్టేట్మెంటే కేస్ స్టడీ ఆన్సర్ కాదు. ఓకే, 1 line ఇంట్రడక్షన్ అవసరం లేదు. థీసిస్ స్టేట్మెంట్ కెన్ బి ఎ పారాగ్రాఫ్, స్మాల్ పారాగ్రాఫ్. ఆ పారాగ్రాఫ్లో యువర్ ఓన్ కాంప్రిహెన్షన్ ఆఫ్ ద కేస్ స్టడీ, your own understanding of the problem given in the case study. Case study words repeat చేయడం కాదు thesis statement అంటే, గుర్తుపెట్టుకోండి. This is the first thing. And second thing, కొత్త మోడల్లో ఒకటి ట్రెండ్ అవుతుంది ఏంటంటే రైటింగ్ ఏ స్మాల్ కేస్ స్టడీ ఫర్ ఎ కేస్ స్టడీ. రైటింగ్ ఏ స్మాల్ కేస్ స్టడీ ఫర్ ఎ కేస్ స్టడీ. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఆల్రెడీ శరత్ నాయక్ సార్ కూడా చెప్పుంటారు, ఇది దట్స్ అ డిఫరెంట్ మోడల్ అనమాట. ఆ మోడల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద ఒక కేస్ స్టడీ రాస్తున్నావు, డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద కేస్ స్టడీ రాసినప్పుడు నువ్వు కృష్ణతేజ సార్ ఎగ్జాంపుల్ ఒక 3 lines, ఓకే, ఒక హానెస్ట్ ఆఫీసర్ గురించి ఎగ్జాంపుల్ రాస్తున్నావు, షణ్ముగం మంజునాథ్ గురించి 3 lines ఎగ్జాంపుల్, నువ్వు ఒక ఇన్నోవేటివ్ ఆఫీసర్, ఇన్నోవేటివ్ ఐడియాస్ గురించి రాస్తున్నావు, శ్రీధర్ అండ్ మెట్రో మ్యాన్ ఆయన గురించి 2 lines, ఓకే. లేదా ఒక హయ్యర్ వాల్యూ గురించి రాస్తున్నావు, ఒక హయ్యర్ వాల్యూ, ఒక హానెస్ట్ ఆఫీసర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే మీకు చాలా మంది కనిపిస్తారు, చాలా హానెస్ట్ ఆఫీసర్, టిఎన్ శేషన్ గురించి రాస్తాం. ఆయన ఎంత కష్టం వచ్చినా హీ వాజ్ స్టెడ్ ఫాస్ట్ టు హిస్ వాల్యూస్, స్టెడ్ ఫాస్ట్ టువర్డ్స్ హిస్ డ్యూటీ. సో రైటింగ్ ఏ కేస్ స్టడీ విత్ ఇన్ ఏ కేస్ స్టడీ, మీకు ఇది అనిపిస్తే టైం కన్సంప్షన్ అండి, కానీ 3 lines రాస్తే చాలు. కేస్ స్టడీ అంటే మళ్ళీ కేస్ స్టడీ రాయొద్దు, 3 lines. ఆ కేస్ స్టడీకి కనెక్ట్ అయ్యే స్మాల్ కేస్ స్టడీ ఒకటి ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పిన వాల్యూస్కి అది మీకు కేస్ స్టడీలో ఉపయోగపడుతుంది, థియరీ ఆన్సర్స్లో ఉపయోగపడుతుంది. రైటింగ్ ఏ కేస్ స్టడీ విత్ ఇన్ ఏ కేస్ స్టడీ, దానికి నేనేం చేస్తానంటే ఒక 10-15 కేస్ స్టడీ స్మాల్ ప్రిపేర్ చేసి 2-3 daysలో వాట్సాప్ గ్రూప్లో పెడతాను. కేస్ స్టడీ విత్ ఇన్ ఏ కేస్ స్టడీ చాలా ఉంటాయి. ఇప్పుడు చెప్తాను చూడండి. సింపుల్, a government officer should be empathetic. During Corona time, he has seen a police constable feeding a small baby through his lunch box. రోడ్ మీద ఒక చిన్న పాప ఉంటే అక్కడ ఎవరు ఉంటారు అనమాట, పోలీస్ కానిస్టేబుల్ ట్రాఫిక్ హైదరాబాద్లో తన బాక్స్ ఇస్తాడు. తర్వాత అందరూ పిలిచి పోలీస్ కానిస్టేబుల్ సన్మానం చేస్తారు. ద ఫోటో హ్యావ్ బికమ్ వైరల్, తెలుసా మీకు? సో ఎంపతి, యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ హిస్ డ్యూటీ టు ఫీడ్ ఏ గర్ల్, ఇట్ ఈస్ హిస్ డ్యూటీ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్. కానీ తను ఏం చేస్తాడు, ఆ లంచ్ బాక్స్ ఇస్తాడు. సో కేస్ స్టడీ. తినే ఎంపతి అంటే మీనింగ్, ఓకే. అట్లాంటి సటిల్ ఇష్యూస్ని ఐడెంటిఫై చేయాలి, అట్లాంటి చాలా సటిల్ ఇష్యూస్ని ఐడెంటిఫై చేయాలి. చిన్న ఇష్యూస్ దొరుకుతాయి సొసైటీలో, వాటిని క్యాచ్ చేయండి. నేను మీకు 10-15 ఇష్యూస్ని, 10-15 స్మాల్ థింగ్స్ని మీకు పంపిస్తాను. ఉదాహరణకి ఇప్పుడు ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ ఉంది. ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ ఇండియా కోసం ఒక స్కూల్లో ఒక టీచర్ చెప్పిందనమాట. స్కూల్లో పిల్లలందరినీ హోంవర్క్ ఇచ్చింది. వీక్లో ఒకరోజు మార్నింగ్ అంటే ర్యాండమ్గా ఒకరోజు లేవాలి 5-5:30కి. ఎవరైతే నైట్ సాయిల్కి వెళ్తున్నారో, అంటే ఎవరైతే రోడ్ మీద టాయిలెట్కి వెళ్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి విజిల్ వేయాలి, ఆ ఊళ్ళో కామన్ ప్లేసెస్ దగ్గరికి వెళ్ళి. సో దట్స్ అ వే ఆఫ్ పర్సువేడింగ్ ద పీపుల్ నాట్ టు గో ఫర్ ఓపెన్ డెఫికేషన్, టు యూజ్ దర్ టాయిలెట్స్. సో ఇవన్నీ కేస్ స్టడీస్ విత్ ఇన్ కేస్ స్టడీస్. ఇప్పుడు ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ ఇండియాగా చాలా ట్రై చేస్తున్నాం అని చెప్పి ఒక ఓపెన్ ఎండెడ్ కేస్ స్టడీ ఇచ్చారు. దానికి ఇది. అలానే వ్యాలంటీనా దేవి అని మణిపూర్ ఇక్కడ ఒక అమ్మాయి మేఘాలయలోను చెట్లని హగ్ చేసుకుంటుంది, వెళ్ళి చెట్లు నరికేస్తుంటే వాళ్ళ ఊర్లో. ఆ పాప పేరు వ్యాలంటీనా దేవి అనుకుంటా, చిన్న పాప. హర్ నేమ్ ఈజ్ వ్యాలంటీనా దేవి. ఏ స్టేట్లో? మణిపూర్లో. ఆ పాప వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు చెట్లు నరికేస్తుంటే షీ హగ్ ద ట్రీస్ అనమాట. ఆ అమ్మాయి చాలా పాపులర్ అయింది.
సో in a gentle way you can shake the world. In a gentle way you can shake the world. అమ్మాయి చేసిన చిన్న జెంటిల్ పని అది. ఇన్ ఎ జెంటిల్ వే యూ కెన్ షేక్ ద వరల్డ్. అని నువ్వు చెట్లు కాపాడాలంటే వెళ్ళి నేను యుద్ధమాలు కూడా చేయక్కర్లేదు. ఎ స్మాల్ గర్ల్ హ్యావ్ క్రియేటెడ్ ఎన్ అవేర్నెస్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రీస్ ఫర్ హ్యూమన్ లైఫ్. ఓకే, అట్లాంటి సటిల్ ఎగ్జాంపుల్స్ తీసుకురండి. దే విల్ టచ్ డైరెక్ట్లీ ద ఎగ్జామినర్స్ హార్ట్. మీరు ఆ ఖచ్చితంగా కనెక్ట్ అవ్వాలి, ఆ కేస్ స్టడీ కనెక్ట్ అవ్వాలి, ఆ కేస్ స్టడీకి కనెక్ట్ అవ్వాలన్నమాట. For example, a judge have taken a recusal when the case relating to his son-in-law's property have come to the bench. ఒక కేసు వచ్చింది. అలానే లాస్ట్ ఇయర్ అరుణ్ మిశ్రా అనే ఎవరో ఒక జడ్జ్, ఆయన కూడా రెక్యూజల్ తీసుకున్నారు. అలా రెక్యూజల్కి ఒక ఎగ్జాంపుల్, ఒక స్టేట్మెంట్ చెప్తాను. Nobody shall be a judge of his own cause. You should not be a judge of your own cause. Nobody shall be a judge of your own cause. You should not be a judge of your own cause. So, when your own personal interest is involved, you should not be a judge in that. Human beings cannot take an objective decision when their personal interest is involved. They cannot take an objective decision against themselves. If the decision is against themselves, they cannot take it. Human psychology tells us. ఇలాంటి స్టేట్మెంట్స్ రాసేటప్పుడు రెక్యూజల్ ఎగ్జాంపుల్. అట్లా కనెక్ట్ ద రియల్ టైమ్ థింగ్స్ విచ్ ఆర్ సటిల్ అండ్ పాపులర్, విచ్ ఆర్ నాన్ కాంట్రవర్షియల్. సటిల్, పాపులర్ అండ్ నాన్ కాంట్రవర్షియల్. ఓకే, సో దీనికి మీకు 10-15 ఎగ్జాంపుల్స్ నేను చేసి విత్ ఇన్ 2 days పంపిస్తాను. ఇప్పుడు 5-6 ఎగ్జాంపుల్స్ చెప్పి అట్లా ఒక 10-15 రాసి ఒక చోట పెడతాను. మీరు దాన్ని ప్రమోట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈజీ వే ఏం చెప్పినా టిఎం కృష్ణ, తర్వాత ఈయన బెజవాడ విల్సన్, రాజేందర్ సింగ్, అరుణా రాయ్, వీళ్ళందరూ చాలా నాన్ కాంట్రవర్షియల్. ఆల్మోస్ట్ ఎవరైతే నాన్ కాంట్రవర్షియల్ పీపుల్ ఉన్నారో వాట్ ఆల్ సటిల్ థింగ్స్ దే హావ్ డన్, అవి బయట తీయండి. ఆర్టీఐ కోసం ఒక లేడీ ఎలా పోరాడింది, కిసాన్ మజ్దూర్ శక్తి సంఘటన, కిసాన్ శక్తి సంఘటన. అలానే వాటర్ బాడీస్ మీద కూడా ఒక కేసు స్టడీ రావచ్చు. వాటర్ బాడీస్ కన్జర్వేషన్ అంటే డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఎన్విరాన్మెంట్లో అన్ని ట్రైబల్ ఇష్యూస్ అడగకపోవచ్చు, అన్ని ట్రైబల్ ల్యాండ్ రైట్స్ అడగకపోవచ్చు, అన్ని ట్రైబల్ ల్యాండ్స్ వెళ్ళి ట్రైబల్ హిల్స్ని వెళ్ళి ఈ వేదాంత గ్రూప్స్ వెళ్ళి ఆక్యుపై చేస్తున్నాయి మైనింగ్ రైట్స్, అన్ని మైనింగ్ రైట్స్ క్వశ్చన్స్ రాకపోవచ్చు. చిన్న వాటర్ బాడీస్, లేక్స్ ఆక్యుపేషన్, శాండ్ మాఫియా, ఈ మధ్య అన్ని స్టేట్స్లో ట్రెండ్ శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇల్లీగల్ లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, అట్లాంటి క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఓకే, మీకు ఒకటి చెప్తాను. రెగ్యులర్గా గవర్నమెంట్లో నేను చూసే కేసు మిస్యూజ్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్కింగ్ ప్లేసెస్ రైట్స్. ఒక అమ్మాయికి పనిచేయడం ఇష్టం లేదనుకో, కనిపించిన ప్రతి ఆఫీసర్ మీద ఒక కంప్లైంట్ వస్తుంది, సెక్షువల్ హరాస్మెంట్. If you are honest and if you take her to the task, she will complain against you. Misuse of sexual harassment. First, అది ప్రూవ్ అయినా లేకపోయినా ముందైతే the RDL should be faced by the officer. He'll feel lot of embarrassment on that. చాలా embarrassment. RDL డైరెక్ట్గా లైవ్ చూసిన కేస్ స్టడీ మా ఆఫీస్లో ఉండేది. 9 ఆఫీసర్స్ మీద ఇంక్లూడింగ్ తను ట్రావెల్ చేసే బస్ కండక్టర్ మీద కూడా సెక్షువల్ హరాస్మెంట్ కేసు పెట్టింది పోలీస్ స్టేషన్కి వెళ్ళి. అండ్ అందరిపైన కంప్లైంట్ ఇస్తుంది. ఆమె టాస్కే అది. చివరికి నా మీద తీసుకొచ్చారు ఆమెని. అంటే నా దగ్గర తీసుకొచ్చి మీరైతే హ్యాండిల్ చేయగలరు, లేడీ కదా అని చెప్పి. అసలు పనిచేయదు, ఒక చోట కూర్చోదు. అప్పుడు అర్థమైంది ఆమె ఫైల్ ఓపెన్ చేసి ఇంతమంది మీద కేసులు ఎందుకు పెట్టిందని. అర్థమవుతుందా? సో ఇట్లాంటి కేస్ స్టడీసే లైవ్లో మీకు కనిపిస్తాయి. అలానే ఆఫీస్లో గొడవలు అవుతుంటాయి. ఎట్లా రీజనల్ ఇష్యూస్, ఆంధ్ర తెలంగాణ ఇష్యూస్ అట్లా, లేదా కమ్యూనల్ ఇష్యూస్. ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో కమ్యూనల్ ఇష్యూస్ వస్తాయి, కాస్ట్ ఇష్యూస్ వస్తాయి, అవే కేస్ స్టడీస్. ఎథిక్స్ ఇన్ ద వర్క్ ప్లేస్ ఎథిక్స్, అవన్నీ ప్రాక్టికల్గా. సో ఇట్లాంటి మోడల్స్కి మీరు ముందే ఏమేమి రాయబోతున్నారు వాల్యూస్ ప్రిపేర్ చేసుకోండి. సో థీసిస్ స్టేట్మెంట్ అని ఏం చెప్పాను, ఫస్ట్
not repeating the statements given in the case study, but your own analysis of the root problem of the case study. Second thing, case study within the case study. Third thing, ఒక కేస్ స్టడీలో లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమ్యూనల్ ఇష్యూ, కాస్ట్ ఇష్యూ, లేకపోతే ఒక డౌరీ ఇష్యూ, లేకపోతే ఒక పెళ్ళికి వెళ్ళారు, అక్కడ ప్రొహిబిటెడ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ అన్ని పెట్టారు, ర్యాబిట్ మీట్ కానీ పీకాక్ మీట్ కానీ అని పెట్టారు. అక్కడ లాస్ సెక్షన్స్ మెన్షన్ చేయండి. ఇప్పుడు ఐపీసీఓ, సిఆర్పిసిఓ ఆ పర్టికులర్ కేస్ స్టడీలో ఏదైతే రిలవెంట్, ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 498A ఆఫ్ ఐపీసీ డౌరీ హెరాస్మెంట్, అట్లాంటి కొన్ని చేస్తే కూడా ఓకే హీఈస్ ఇన్ ద ఆఫీస్ ఇన్ ద మేకింగ్ అనే ఒక ఆలోచన ఉంటుంది అనమాట. రిలవెంట్ లేకపోతే రిలవెంట్ యాక్ట్స్ అయినా, ఇప్పుడు ఐపీసీ కానీ సిఆర్పిసి కానీ ఆ చట్టమైనా చేయండి. మేబీ ఈ మైనర్ రేప్ ఇష్యూస్ అట్లాంటివి కూడా మీకు అలాంటి సెక్షన్ కూడా ప్రిపేర్ అవ్వాలండి. రేప్, మర్డర్, డీసెన్సీస్ అంటే డిఫమేషన్, సెక్షువల్ హరాస్మెంట్, వీటికి సంబంధించిన లాస్ ఎక్కువ ఇలాంటివి ఉంటాయి. కమ్యూనల్ హార్మోనీ, కమ్యూనల్ క్లాషెస్, అన్టచబిలిటీ, వీటికి సంబంధించి చైల్డ్ రైట్స్, చైల్డ్ లేబర్ లాంటి వీటికి సంబంధించి కొన్ని చట్టాలు, వాటి లాస్ సంబంధించి సెక్షన్స్ చూసుకోండి కొన్ని. ఓకేనా? చీటింగ్ ఉందనుకోండి, చీటింగ్ is defined in section 415 and cheating punishment is section 420. ఇప్పుడు అన్నీ మారిపోతుంది అనుకోండి, కొత్త లాస్ వస్తున్నాయి, కొత్త సెక్షన్స్ అన్ని బ్రెయిన్లో వేసుకోవాలి, అది వేరే విషయం. అండ్ సెడిషన్ రిలేటెడ్, సో యాక్ట్స్ అగైన్స్ ద కంట్రీ, దాన్ని సపోర్ట్ చేస్తావు చేయాలి. ఎప్పుడు కూడా యాక్ట్స్ అగైన్స్ ద కంట్రీ ఎప్పుడు సపోర్ట్ చేయకూడదు యాజ్ అన్ ఆఫీసర్. ఎంత పెద్ద ఇష్యూ అయినా. ఖలిస్తాన్ మూవ్మెంట్ మీద కూడా కేస్ స్టడీ రావచ్చు. ఖలిస్తాన్ మూవ్మెంట్కే వేరే పేరు ఇచ్చి, డయాస్పొరా చాలా సింపతి ఉంది, చాలా ఇది ఉందండి. డయాస్పొరా, ఖలిస్తాన్ అండ్ సోవెనిటీ మూడింటిని కనెక్ట్ చేస్తూ, అండ్ ఇండియన్ ఇమేజ్ అబ్రాడ్, ఈ నాలుగింటిని కనెక్ట్ చేస్తూ కూడా కేస్ స్టడీ ఇట్లాంటివి కూడా రావచ్చు, క్వశ్చన్స్ కానీ కేస్ స్టడీస్ కానీ. ఎందుకంటే సెడిషన్ యాక్ట్స్ అగైన్స్ ద కంట్రీ ఏ గవర్నమెంట్ ఆఫీస్ సపోర్ట్ చేయకూడదు. ఇప్పుడు నువ్వు పంజాబ్ కాడ రైజ్ అవుతావు, నువ్వు ఖలిస్తాన్ మూమెంట్కి సింపతి అక్కడ చూస్తే జనాల స్టోరీ అంటే కరెక్ట్ అనిపిస్తుంది, లేదా తమిళియన్ స్టోరీకి ద్రవిడ నాడు కరెక్ట్ అనిపిస్తుంది, లేకపోతే నాగాలాండ్ వెళ్తావు అక్కడ నాగాలాండ్ ఇష్యూ కరెక్ట్ అనిపిస్తుంది. విల్ యూ సపోర్ట్ ఇట్ అనేది క్వశ్చన్. విల్ యూ సపోర్ట్ ద సెసెషన్ మూమెంట్స్ ఇన్ ఇండియా, ఇలాంటి వాల్యూస్ కూడా చేస్తారు. ఓకేనా? సో తర్వాత లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలా? లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన రిలవెంట్ ప్రొవిజన్స్ కానీ యాక్ట్స్ కానీ టచ్ చేయాలి. తర్వాత అన్నిటికీ స్టేక్ హోల్డర్ అప్రోచ్ రాయటం వల్ల పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు. ప్రతి దానికి ఒకటే ఫార్మాట్లో కాపీ, ఫస్ట్ కేస్ స్టడీ, లాస్ట్ కేస్ స్టడీ మోడల్స్ ఒకటే ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ రాసుకుంటూ పోతే కేస్ స్టడీస్ అన్నీ ఒకలే కరెక్ట్ చేస్తారు. ఆల్ కేస్ స్టడీస్ విల్ బి కరెక్టెడ్ బై వన్ టీచర్ మోస్ట్లీ అని. సో మీరు మాత్రం దయచేసి సేమ్ టు సేమ్ ఊకి బాణి ఆన్సర్లు చేయొద్దు. అండ్ తర్వాత కేస్ స్టడీ చదివేటప్పుడు అండ్ కేస్ స్టడీ కింద క్వశ్చన్స్ చదివేటప్పుడు కేస్ స్టడీ బాగా చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా మార్క్స్ రాసి ఉంటారు, ఇక్కడ ఇంకో చోట బయట క్వశ్చన్స్ చదివి ఉంటారు, చాలా చోట్ల సేమ్ మోడల్స్ చదువుతాయి, డౌట్ లేకుండా మోడల్స్ సేమ్ ఉంటాయి. 6 3-4 చదివిన థీమ్సే ఉంటాయి. చదివేసాం కదా అని చెప్పి హరివరిగా చదవద్దు, దాన్ని మళ్ళీ డీటెయిల్ చదవండి. ఎందుకంటే వాళ్ళు దానిలో స్పెషల్గా ఒక యాడెడ్ వాల్యూ కానీ యాడెడ్ కండిషన్ కానీ ఒక రిలవెంట్ ఫ్యాక్ట్ కానీ తగిలిస్తాడు, అది మన దగ్గర ఉండకపోవచ్చు. ప్రతి ఎగ్జామినరు యూనిక్నెస్ ఉంటుంది ఆ క్వశ్చన్లో, మీకు ఒక కనెక్టింగ్ పాయింట్ ఉంటుంది, దాన్ని మిస్ అవుతారు లేకపోతే. సో ఎంత తెలిసిన థీమ్ అయినా సరే థీమ్ తెలుసనే హరీగా చేయొద్దు. మోస్ట్లీ ఇంకొక వాల్యూ ఏంటంటే ఒకసారి కింద క్వశ్చన్స్ కూడా చదవండి. కేస్ స్టడీ కన్నా ముందు కొంతమంది చెప్తారు క్వశ్చన్స్ చదివి తర్వాత కేస్ స్టడీ చదవమంటారు, అది మీ ఇష్టం. కానీ కింద క్వశ్చన్స్ కేస్ స్టడీ చదివిన తర్వాతే ఆన్సర్ రాయడానికి స్టార్ట్ చేయండి. చాలా ఫాస్ట్లో కేస్ స్టడీ చదివేయద్దు. ఓకే, సో నౌ ఐ టెల్ సమ్ స్టెప్స్ టు ఆన్సర్ ద కేస్ స్టడీస్. కేస్ స్టడీస్ ఆన్సర్ చేయడానికి ఇంకొన్ని స్టెప్స్ చెప్తాను. ఫస్ట్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ప్రాబ్లం. ఇదే థీసిస్ స్టేట్మెంట్, దీన్నే సిమిలర్గా ఆల్మోస్ట్ థీసిస్ స్టేట్మెంట్ అంటారు. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ప్రాబ్లం. అసలు ఆ కేస్ స్టడీలో వాడి చిన్న సమస్య ఏంటి, వాడి గోల్ ఏంటి, ఈవెన్ డిజార్మమెంట్, న్యూక్లియర్ డిజార్మమెంట్ అలాంటి ఇష్యూస్ రావచ్చు. ఓకే, వాల్యూ ఏంటి, ఒక పక్క న్యూక్లియర్ వెపన్స్ ఆర్ డేంజరస్, బట్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఆర్ గోయింగ్ ఫర్ మ్యాడ్ ఆర్మ్స్ రేస్. At the same time, it is unethical to use nuclear weapon. But practically speaking, if you don't have nuclear weapons,
you will never survive in this world. For example, India, Brahmos, Agni, Trishul, Nag, Akash, Dhanush, పోటీ పడి మరీ చేస్తుంది స్టాక్ పైల్లో. సో ఈజ్ ఇట్ ద వాల్యూ? మోర్ దెన్ 3 lakh crores 4 lakh crores ఖర్చు పెట్టి డిఫెన్స్ బడ్జెట్ తయారు చేసుకుంటున్నాం మనం. ఎందుకు ఇంత? ఇట్లాంటి కేస్ స్టడీస్ కూడా రావచ్చు. సో దానిలో ఇచ్చిన వాల్యూ ఏంటి? న్యూక్లియర్ వెపన్ ఈజ్ ఇట్ డేంజరస్ అనేది ఒక ఫ్యాక్ట్. మీరు దాన్నే వాల్యూగా రాస్తున్నారు, అది తప్పు. అక్కడ వాల్యూ ఏంటంటే హ్యూమన్ లైఫ్ అండ్ ద డైలమా ఆఫ్ హ్యూమన్ లైఫ్. On the one side, using of nuclear weapons in the war. On the other side, the effects on humanity. ఒకటేంటి? రైట్ టు లైఫ్ ఈజ్ అ వాల్యూ. తర్వాత సెకండ్ వాల్యూ violence is the second value, non-violence means and ends concept. Third value అట్లా 1 2 3 4 5 వాల్యూస్ క్వశ్చన్ చేయాలి. అర్థమైందా? సో న్యూక్లియర్ వెపన్స్ వాడటం అనేది, వాయిలెన్స్ వాడటం కరెక్టా? ఇన్నోసెంట్ విక్టిమ్స్ ఉంటారు. అన్జస్ట్ కిల్లింగ్, దే ఆర్ నాట్ జస్ట్ కిల్లింగ్స్, దే ఆర్ అన్జస్ట్ కిల్లింగ్స్. నో ఇంటర్నేషనల్ లా విల్ సపోర్ట్ దీస్ అన్జస్ట్ కిల్లింగ్స్. అండ్ ఐడియలిజం వర్సెస్ రియలిజం. ప్రాక్టికల్ వరల్డ్ లో ఏంటంటే వార్ ఇస్ should be an exception, but unfortunately the practical world, war have become a rule, war have become a practical thing అనమాట. ఇట్లాంటి వాల్యూస్ని తీసుకురావాలి రాదర్ దాన్ డైరెక్ట్లీ రైటింగ్ ఏ ఫ్యాక్ట్. చాలామంది ఎథిక్స్ కేస్ స్టడీస్లో ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇష్యూస్ అంటే ఫ్యాక్ట్స్ తీసుకొస్తున్నారు, కానీ ఎథికల్ ఇష్యూస్ అది ఎథిక్స్ పేపర్, ఇట్స్ నాట్ అ జిఎస్ పేపర్. ఇట్ ఈస్ నాట్ అ జిఎస్ పేపర్. ఐడెంటిఫై ద వాల్యూస్ ఇన్సైడ్ ఇట్. కాన్ఫ్లిక్టింగ్ వాల్యూస్ మీన్స్ అండ్ ఎండ్స్ కాన్సెప్ట్ కావచ్చు. ఇఫ్ ఎవ్రీ కంట్రీ గోస్ ఫర్ వార్ అగైన్స్ ఎనీ అదర్ కంట్రీ కావచ్చు, లేకపోతే వార్ అనేది వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు లీడ్ అని కావచ్చు. వై డూ వి గో? ఎట్రిషన్, తర్వాత కొన్నిసార్లు వార్ చేసి సోల్జర్స్ సఫర్ ఎట్రిషన్ కావచ్చు. అన్నిటిని దానిలోంచి ఉన్న వాల్యూస్ని బయటకు లాగాలి, అంతేగాని ఫ్యాక్ట్స్ నరేషన్ కాదు. తర్వాత గ్యాదరింగ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అంటే మీరేం చేయాలి? కేస్ స్టడీలో ఉన్న స్టోరీలోంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. వేరే ఎక్కడో ఇంతకుముందు ఎక్కడో చదివిన కేస్ స్టడీ, ఎథిక్స్లో పాతగా ఇచ్చిన కేస్ స్టడీలో ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాయకూడదు. మీకున్న ఇప్పుడు చైల్డ్ లేబర్ ఉందనుకోండి, చైల్డ్ లేబర్ యాక్ట్ గురించి రాసుకోవచ్చు, జనరిక్ నాలెడ్జ్ రాసుకోవచ్చు, బేస్ నాలెడ్జ్ రాసుకోవచ్చు, కానీ వేరే ఇన్సిడెంట్లో నాలెడ్జ్ తీసుకొచ్చి ఈ కేస్ స్టడీకి అటాచ్ చేయొద్దు. ఎవ్రీ కేస్ స్టడీ, ఎవ్రీ స్టోరీ ఈజ్ యూనిక్. మీ స్టోరీ మీకు, మనందరూ హ్యూమన్స్, బట్ ఎవ్రీ స్టోరీ ఈజ్ యూనిక్ అంటే ఎవ్రీ కేస్ స్టడీ ఈజ్ యూనిక్ అనమాట. దానిలో ఉన్న వాల్యూస్ని, దానిలో ఉన్న వాటిని ఎక్కువ కాంప్రహెండ్ చేయడానికి ట్రై చేసి జనరిక్ వాల్యూస్, జనరల్ వాల్యూస్ తీసుకురండి కావాలంటే, ఎథికల్ వాల్యూస్. అంతేగాని వేరే కేస్ స్టడీస్లో డ్రైన్ అయిపోద్దు, దానిలో మైండ్ కనెక్ట్ చేసుకోవద్దు. ఓకే, దట్ చాలా ఇంపార్టెంట్. మినిమం కేస్ స్టడీ మాత్రం మినిమం 2 times చదవాలి. సో ద టఫెస్ట్ పార్ట్ మొత్తం యూపీఎస్సీ ఎగ్జామ్లో నేను రాసినప్పటి నుంచి ఇప్పటి వరకు, నేను ఫేస్ చేసిన ప్రాబ్లం, ఇప్పటి వరకు ప్రాబ్లం ఎథిక్స్ పేపర్ కంప్లీట్ చేయడం. అన్ని పేపర్స్ కన్నా కూడా, ఈవెన్ ఆప్షన్ పేపర్ కంటే కూడా ఎథిక్స్ పేపర్ కంప్లీషన్ ఈజ్ అ టఫ్ టాస్క్. ఇన్ఫ్యాక్ట్ టు ట్రైన్ యూ అప్ ఇన్ దట్ ఎథిక్స్ పేపర్ కంప్లీషన్, మొన్న ఎథిక్స్ పేపర్ చాలా పెద్ద కేస్ స్టడీస్ వచ్చాయి, అంతా చదవటానికి టైం పడుతుంది. అంతకని చిన్న కేస్ స్టడీస్ వస్తే మన లక్. But prepare for the worst. Ethics paper is going to be the lengthiest paper and decide అయిపోండి. ఎథిక్స్ పేపర్ మళ్ళీ వచ్చి పేపర్ లెందీగా వచ్చిందని చెప్పొద్దు. ఆల్రెడీ మీ మైండ్లో ఒక పెట్టేసుకోండి, ఎథిక్స్ పేపర్ లెందీగా వచ్చేసిందని. ఓకే, ఎథిక్స్ పేపర్ ఈజ్ లెందీగా వచ్చేసింది. ఇట్ హ్యావ్ కమ్ మోస్ట్ లెందియస్ట్ 2016 నుంచి ఇప్పటి వరకు ఉన్న పేపర్స్లో కల్లా లెందియస్ట్ పేపర్ ఈజ్ 2023 ఎథిక్స్ పేపర్. రాసి పెట్టుకోండి, అంతకంటే తక్కువ వస్తే హ్యాపీ. సో ఈ లెందియస్ట్ పేపర్ని 3 hours ఎలా కంప్లీట్ చేయాలని దాని మీద టార్గెట్ పెట్టుకోండి. 1.5 hour థియరీ క్వశ్చన్స్, 1.5 hour కేస్ స్టడీస్ ఫస్ట్. ప్రతి కేస్ స్టడీకి అలాట్ చేసిన టైంలోనే మార్క్స్ని బట్టి టైం డివైడ్ చేసుకుని 6 కేస్ స్టడీస్ ఉన్నాయి. మీకు ఎన్ని మినిట్స్ ఉన్నాయి? 90 minutes ఉన్నాయి. 6 కేస్ స్టడీస్ 90 minutes. ఈచ్ కేస్ స్టడీ ఎన్ని మినిట్స్? అది 15 marks కేస్ స్టడీయా, మార్క్స్ ఏమైనా డిఫరెన్స్ చేశారు చూసుకోండి, అది ఇంపార్టెంట్. ఒకవేళ కొన్ని కేస్ స్టడీస్, ఒక కేస్ స్టడీలో 2 కేస్ స్టడీస్ ఇచ్చి, లేదా ఒక్కోసారి 20 marks పెంచి, లేదా 50 మార్కింగ్ ఒక్కసారి గమనించుకోండి. దోస్ హూ ఆర్ గోయింగ్ ఫర్ మెయిన్స్ 2023 ఒక్కసారి పేపర్ సేమ్ మోడల్ వచ్చిందా లేదా,
ఇప్పుడు ఏ కోచింగ్ సెంటర్ అయినా, ఈవెన్ సిఎస్బి అయినా, లాస్ట్ ఇయర్ పేపర్ మోడల్ చూసుకుని మనం పేపర్స్ ప్రిపేర్ చేస్తున్నాం, అంటే మార్కింగ్ విధానం. కానీ సడన్గా సబ్ క్వశ్చన్స్ ఎక్కువ రావచ్చు, సడన్గా మార్కింగ్ స్టైల్ మారచ్చు, ఒక్కోసారి మారుతుంది. ప్రిజుడిస్తో వెళ్ళకండి, ప్రీ డిటర్మైన్మెంట్తో వెళ్ళకండి, ఇక్కడ వచ్చినట్టు అక్కడ వచ్చుద్దండి. ఒక్కసారి మార్కింగ్ చెక్ చేసుకోండి. ఆప్షనల్ పేపర్లో ఆ కాంబినేషన్లో కొంతమంది ఏం చేస్తారు హడావుల్లో, థర్డ్ క్వశ్చన్ 2 questions, ఫోర్త్ క్వశ్చన్లో 20 question 20 మార్క్ రాసి వస్తున్నారు. అంటే రాంగ్ కాంబినేషన్ సెలెక్ట్ చేసేసుకుంటున్నారు. అండ్ తర్వాత చూస్తే ఏముంది, నేను థర్డ్లో కొన్ని రాశాను, ఫోర్త్లో కొన్ని రాశాను, మొత్తం కొట్టేస్తున్నారు. అర్థమవుతుందా? సో అవన్నీ కొంచెం కాషియస్. ఫస్ట్ చెక్ ద పేపర్ ఫార్మాట్, వెదర్ వీ కెన్ నెవర్ ప్రెజ్యూమ్ దట్ సేమ్ మోడల్లో పేపర్ వస్తుందని. ఒక్కొక్కసారి సడన్గా యూపీఎస్సీ షాక్ ఇస్తుంది, అది చాలా జాగ్రత్త. సో ఎథిక్స్లో కేస్ స్టడీస్ కూడా సడన్గా దాన్ని 7-8 చేయొచ్చు, 10 మార్క్స్ కూడా ఇచ్చేయచ్చు ఒక్కోసారి. నథింగ్, అప్పటికప్పుడు మీరు టైంని మేనేజ్ చేసుకోవాలి, కానీ కంప్లీట్ ద పేపర్. ఓకేనా? సో కేస్ స్టడీలో ఇచ్చిన స్టోరీలోంచే రీడ్ బిట్వీన్ ద లైన్స్. రీడ్ బిట్వీన్ ద లైన్స్. మీకు ఒక స్టోరీ చెప్తాను. ఐ డూ రిమెంబర్, ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఒక కంపెనీలో జాబ్ చేస్తే షీ ఈజ్ ద సోల్ బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ. 2016 కేస్ స్టడీ. షీ ఈజ్ ద సోల్ బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఆ సోల్ బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఒక కంపెనీలో జాబ్ చేస్తే, కంపెనీ ఎఫ్లుయెన్స్ రిలీజ్ చేస్తే వెరీ వెరీ డేంజరస్ టు ద విలేజర్స్. అది స్టోరీ. కానీ అక్కడ ఒక కీవర్డ్ మిస్ అవుతాం మనం. షీ ఈజ్ అ సోల్ బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ. దాన్ని కూడా మీ అనాలిసిస్లో కన్సిడర్ చేయాలి, దాన్ని ఇగ్నోర్ చేయకూడదు, నెగ్లెక్ట్ చేయకూడదు. యూ షుడ్ నాట్ ఇగ్నోర్ ఆర్ నెగ్లెక్ట్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అలానే ఇంకొక కేస్ స్టడీ. ఒక అమ్మాయి ఉంది, షీ వాంటెడ్ టు సర్వ్ హర్ నేషన్, సో షీ లెఫ్ట్ హర్ లూక్రేటివ్ జాబ్ ఇన్ యుఎస్ అండ్ కేమ్ టు ఇండియా అండ్ స్టార్టెడ్ ఎన్జిఓ. ఆమె యుఎస్ నుంచి తిరిగి వచ్చినది కూడా ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ ఏ గుడ్ ఆబ్జెక్టివ్. నో సెంటెన్స్ ఆర్ నో వర్డ్ ఈజ్ గివెన్ ఇన్ కేస్ స్టడీ వితౌట్ నో యూజ్ ఇన్ అవర్ ఆన్సర్. వాడు ఇచ్చిన ప్రతి వర్డ్ని మన ఆన్సర్లో రిఫ్లెక్ట్ చేయాలా. అర్థమవుతుందా? స్టోరీ అల్లాడంటే ఆ స్టోరీలో ప్రతి వర్డ్ కీలకమే. స్టోరీ నరేషన్లో ప్రతి కాన్సెప్ట్ని రిలవెంట్గా తీసుకోండి. కొన్ని కాన్సెప్ట్స్ని ఇగ్నోర్ చేసి కొన్నిటిని హైలైట్ చేయొద్దు. సో ఒక అమ్మాయి దేన్ని వదిలేసి వచ్చింది, ఒక అమ్మాయి దేనికోసం వచ్చింది, ఫుడ్ కోసం వచ్చింది. సోల్ బ్రెడ్ విన్నర్, తన కోసం కాదు, వాళ్ళ ఫ్యామిలీ కోసం. తన కోసం మాత్రమే కాదు, సోల్ బ్రెడ్ విన్నర్ కాన్సెప్ట్. ఒక అమ్మాయి అమెరికాలోని వదిలేసి వచ్చి ఇండియాకి చేద్దామని వచ్చింది. నార్మల్ ఇండియాలో ఉండే అమ్మాయి ఇండియాలో చేయటం కాదు, షీ కేమ్ ఫ్రమ్ అమెరికా. అట్లాంటి ఎందుకు ఇస్తున్నాడు ఆ స్టేట్మెంట్స్? నువ్వు ఒక బాస్ కింద పనిచేస్తున్నావు, ఇవన్నీ నేను రాసిన కేస్ స్టడీస్. నువ్వు ఒక బాస్ కింద పనిచేస్తున్నావు, ఆ బాస్ అన్నింటిలో మంచోడే, ఆఫీస్లో చాలా హార్డ్ వర్క్, నీకు చాలా హెల్ప్ చేస్తాడు, నీకు వర్క్ నేర్పిస్తున్నాడు. కానీ బాస్ వైఫ్ని హరాస్ చేస్తాడు. అక్కడ మంచోడు నీకు వర్క్ నేర్పిస్తున్నాడు, నీకు వర్క్ నేర్పిస్తున్నాడు కూడా కౌంట్ చేయాలి అక్కడ. ఇంకొక కేస్ స్టడీ. ఒక ముసలావిడ ఉంది, ఆవిడ దగ్గర డాక్యుమెంట్స్ లేవు, కానీ ఆవిడ చూస్తే అర్థమవుతుంది షీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ద స్కీమ్ అని. సే అన్నపూర్ణ స్కీమ్, ముసలాళ్ళకి రేషన్ ఇస్తున్నారు ఫ్రీగా అనుకుందాం, 15 kgs అనుకుందాం. ఆవిడ దగ్గర ఆధార్ కార్డు, ఆవిడ దగ్గర బీపీఎల్ కార్డు, వైట్ రేషన్ కార్డులు ఏమి లేవు. షీ కేమ్ వితౌట్ ఎనీ డాక్యుమెంట్, షీ కేమ్ టు యూ, మ్యామ్ నాకు పెట్టవా ఫుడ్ అని, నాకు ఇవ్వ స్కీమ్కి ఆ ఫుడ్ అని. ఏం చేస్తావు? అక్కడ క్వశ్చన్ ఏంటంటే రెస్ ఇప్సా లోక్విటర్. రెస్ ఇప్సా లోక్విటర్ అంటే the picture speaks for itself, the incident speaks for itself, the thing speaks for itself. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నాకు చిన్నప్పటి నుంచి ఒక చాలా పెద్ద కోరిక, ట్రైన్లో ట్రావెల్ చేయాలని, ఎవరు లేకుండా. అయితే 2001 నేను ట్రైన్ ఎక్కింది ఢిల్లీ వెళ్ళటాను, కేపీ ఎక్స్ప్రెస్, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు 2004 May. సెకండ్ టైం చెన్నై టు హైదరాబాద్, చెన్నైలో జాబ్ చేసేటప్పుడు కావాలని మా వాళ్ళందరూ చెప్పి ట్రైన్ ఎక్కించి పర్టికులర్ డిఫరెంట్ లేబుల్ కంపార్ట్మెంట్ ఎక్కించండి, నేను కావాలని ఎక్కా. ఇది ఓవర్ నైట్ జర్నీ, చెన్నై టు హైదరాబాద్. ఐ డోంట్ రిమెంబర్ ద ట్రైన్ నేమ్, చెన్నై నుంచి హైదరాబాద్ ఎక్కా అనమాట. దానిలో చాలామంది బ్లైండ్ వాళ్ళు కూర్చున్నారు. ఒక టీమ్ ఆఫ్ బ్లైండ్ పీపుల్ వచ్చారు. వాళ్ళు పాటలు పాడుకుంటున్నారు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, గోలగోలు చేస్తున్నారు. మొదట టీసీ వచ్చాడు, వాళ్ళని సర్టిఫికేట్ అడిగాడు, చూపించండి నేను. 2-3 సర్టిఫికేట్ తీయలా. ఓకే, టీసీ వాళ్ళతో గోల్ పెట్టినాడు. అరే వాళ్ళు చూస్తుంటేనే వాళ్ళని చూస్తే ఓకే బ్లైండ్ అని తెలిసిపోతుంది,
ఫర్ దట్ యు ఆర్ ఆస్కింగ్ దెమ్ టు షో ద సర్టిఫికెట్. స్టోరీ అర్థమవుతుందా? వాళ్ళు ఒకరికొకరు ఫుడ్ తినిపించుకుంటున్నారు, వాళ్ళ జాయ్ డిఫరెంట్గా ఉంది వాళ్ళ లైఫ్ మొత్తం. కానీ టీసీ వచ్చేసరికి మొత్తం గోలగలు, మొత్తం ఈ ఇష్యూ మారిపోయింది అనమాట. కొంతమంది దగ్గర సర్టిఫికెట్లు ఉన్నాయి, కొంతమంది తెచ్చుకోవాలా. అర్థమవుతుందా? సో Annie Besant ఒక మాట అంటే, నాట్ బిలీవింగ్ ఇన్ సంథింగ్ వితౌట్ ఎవిడెన్స్ ఈజ్ రేషనాలిటీ, బట్ want of evidence for everything which you can see with your eyes is absurdity. ఓకే, నేను ఆ కేస్ స్టడీ స్టేట్మెంట్ రాసా. ఏ కేస్ స్టడీ? ముస్లాం వచ్చింది, డాక్యుమెంట్ లేదు, నీకు ఆ స్టేట్మెంట్ రాసిస్తాడులేండి. అది ఎక్కడ దొరకదు, ఎక్కడో బుక్లో చదివా. తర్వాత మళ్ళీ ఆ స్టేట్మెంట్ రాద్దామన్నా దొరకలేదు, ఇంటర్నెట్లో కూడా. మీకు పంపిస్తాను. అది డాక్యుమెంట్ లేదు, ముసలావిడ వచ్చింది, ఆవిడ చూస్తేనే అర్థమవుతుంది చాలా డిస్ట్రెస్ కండిషన్లో ఉందని. వచ్చి 15 కేజీలు బియ్యం అడిగిందంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ కదా. ఓకే, సంతోషి కుమారి అని చెప్పి ఛత్తీస్గఢ్లో జార్ఖండ్లో ఒక పాప 12 years వాళ్ళ అమ్మతో పాటు నించుని ఆవిడకి సన్ స్ట్రోక్ వచ్చింది. ఆ పాపకి షీ గాట్ అటాక్డ్ బై సన్ స్ట్రోక్ అండ్ షీ డైడ్. ఎందుకు నించున్నారు 2 days నుంచి పీడిఎస్ షాప్ కింద? బికాస్ దే ఆర్ ఆస్కింగ్ ఆధార్ కార్డ్. పీడిఎస్ షాప్ దగ్గర పీడిఎస్ కోసం నించున్నారు, ఆధార్ కార్డ్ లేదు, దే డోంట్ హ్యావ్ అన్ ఆధార్ కార్డ్. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ తీసుకోండి. కలెక్ట్ దీస్ ఇన్సిడెంట్స్. అవి కేస్ స్టడీ విత్ ఇన్ కేస్ స్టడీ 2 lines ఉంటాయి. 2 lines ఉంటాయి. తర్వాత మీరు చెప్పాను కదా, ఖచ్చితంగా కేస్ స్టడీ బాగా చదవాలా. ఐడెంటిఫై ద రూట్ కాజ్ అండ్ ఐడెంటిఫై ద స్టేక్ హోల్డర్స్. ప్రతి దానిలో స్టేక్ హోల్డర్ని సబ్హెడింగ్ పెట్టి అదో పెద్ద ఫార్మాట్ లాగా రాయద్దు. 6 కేస్ స్టడీస్లో 1-2 చోట్ల కేస్ స్టడీ స్టేక్ హోల్డర్ మోడల్ రాయండి. ఊరికే ఒకటే ఫార్మాట్లో కేస్ స్టడీ మోడల్ అని కొట్టద్దు. అంటే కేస్ స్టడీ మోడల్ అవసరం. కాన్ఫ్లిక్టింగ్ ఇంట్రెస్ట్ అని ఒక చోట బాక్స్ పెట్టుకోండి కావాలంటే, లేకపోతే కాన్ఫ్లిక్టింగ్ వాల్యూస్ అని పెట్టుకోండి, స్టేట్మెంట్స్ పెట్టుకోండి. అట్లా దీనిలో ఐడెంటిఫికేషన్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్లో ఇండివిజువల్స్ అయి ఉండొచ్చు, థింగ్స్ అయి ఉండొచ్చు, ఆర్గనైజేషన్స్ లైక్ NGOs అయి ఉండొచ్చు, ఎవరైనా. సో మీరు ఏం చేస్తున్నారంటే స్టేక్ హోల్డర్ని ఐడెంటిఫై చేస్తున్నారు కేస్ స్టడీలో, కానీ ఆ స్టేక్ హోల్డర్ ఉన్న ఇంట్రెస్ట్ ఏంటో ఐడెంటిఫై చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, స్టేక్ హోల్డర్ మైట్ బి అ కాన్స్టిట్యూషనల్ వాల్యూ అనుకోండి. ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ ఈజ్ ఎ ఇంపార్టెంట్ వాల్యూ. లేదా ఒక ఎన్జిఓ ఉంది, ఆ ఎన్జిఓ ఇంట్రెస్ట్ ఏంటి? లేదా ఒక పర్సన్ ఉన్నాడు, గవర్నమెంట్ ఏం చేయాలి? ఆ స్టేక్ హోల్డర్ ఏం చేయాలో ఎక్కువ చేయండి. ఎథికల్ పర్స్పెక్టివ్ దాన్ని తీసుకురండి. ఓన్లీ స్టేక్ హోల్డర్ పేరు రాసోలేదు. వాట్ ఈస్ దట్ ద వాల్యూ ద స్టేక్ హోల్డర్ క్యారీ? వాట్ ఇస్ ద ఇంట్రెస్ట్ ద స్టేక్ హోల్డర్ షుడ్ క్యారీ ఇన్ దట్ పర్టికులర్ ఇన్సిడెంట్ ఆర్ పర్టికులర్ కేస్ స్టడీ. ఓకే, అయిపోయింది. తర్వాత నెక్స్ట్ పాయింట్, that is just identifying the stakeholder interests and motives. Next thing, identification of ethical issues involved in the case study. ప్రతి కేస్ స్టడీలో మీకు ఇందాక చెప్పాను కదా, వార్ ఇష్యూ కావచ్చు, లేదా సైన్స్ వర్సెస్ హ్యూమానిటీ కావచ్చు, వార్ అండ్ ఇట్స్ ఎథికల్ వాల్యూస్ కావచ్చు, సైన్స్ వర్సెస్ హ్యూమానిటీ కావచ్చు, ఒక ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, పర్సనల్ ఇంట్రెస్ట్ వర్సెస్ ప్రొఫెషనల్ ఇంట్రెస్ట్ కావచ్చు. ప్రతి సంవత్సరం ఒకటి వస్తుంది. తర్వాత లేకపోతే ఒక సోషల్ ఈవిల్ కావచ్చు. దానిలోనే వాల్యూస్ ముందే మీరు ఐడెంటిఫై చేసి పెట్టుకుంటే, మోడల్స్ ఆల్రెడీ 7-8 ఇచ్చాను కదా, వాటిల్లో వాల్యూస్ చేసి పెట్టి ఆల్మోస్ట్ అయ్యే రిపీట్ అవుతాయి మీకు. అంటే సేమ్ మోడల్ కాకపోయినా మార్చైనా అవే రాసేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మీరు ఇప్పుడే ఒక ఫార్మాట్ ఎథిక్స్ ఎగ్జామ్ ముందే రాసేసేయచ్చు. మీకు ఒకటి చెప్తాను, నాకు ఎథిక్స్లో ఏ కేస్ స్టడీ ఏ క్వశ్చన్ వచ్చినా దానిలో ఏదో ఒక చోట అండ్ అన్ఎగ్జామిన్డ్ లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్ అని రాసొద్దామని డిసైడ్ అయిపోయాను. సోక్రటీస్ రాసొచ్చాను. ఓకే, ఏ క్వశ్చన్ వచ్చి నాకు సంబంధం లేదు, ఏదో క్వశ్చన్లో మాత్రం అండ్ అన్ఎగ్జామిన్డ్ లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్ అని కంపల్సరీ పెట్టొద్దాం అనుకున్నాను. రాసే వచ్చాను. అట్లా కొన్ని గ్యారంటీ చేసేద్దాం అనుకున్నాను అనమాట. ఇంటాలరెన్స్కి సంబంధించిన కోడ్స్ కొన్ని, ఇలా Annie Besant కోడ్స్ కానీ, ఇంటాలరెన్స్ సంబంధించిన మార్టిన్ లూథర్ కింగ్ కోడ్స్ కానీ, కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, కొన్ని వాల్యూస్ కూడా ఖచ్చితంగా ఈ వాల్యూ నాకు తెలుసు అని పెట్టొద్దాం అనుకుంటే పెట్టే వచ్చాను. కొన్ని ఆ వాల్యూస్ మీకు కాన్సెప్ట్లో చెప్తాను 5 minutesలో. సో అయిపోయిందా? సో దీనిలో ఐడెంటిఫైయింగ్ ద ఎథికల్ ఇష్యూస్ ఇన్వాల్వ్. ఫర్ ఎగ్జాంపుల్, ఎథికల్ డైలమాస్, రైట్స్, రెస్పాన్సిబిలిటీస్, కాన్ఫ్లిక్టింగ్ వాల్యూస్ అండ్ ప్రిన్సిపల్స్. రైట్స్, రెస్పాన్సిబిలిటీస్, కాన్ఫ్లిక్టింగ్ వాల్యూస్ అండ్ ప్రిన్సిపల్స్. డైలమాస్ ఉంది అనుకోండి, డైలమాస్లో కూడా
ఏదో వాల్యూస్ రాసేటప్పుడు ఇన్సిడెంట్ రాస్తారు. ఇన్సిడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి రేప్ అయింది అనుకోండి, రేప్ అయిందని రాస్తారు. రేప్లో హర్ డిగ్నిటీ వాజ్ డెరగేటెడ్. డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ, ఒక అబ్బాయి డ్యూటీలో లంచ్ తీసుకున్నాడు, డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ. ఇట్లాంటి పదాలు వాడాలి. ఎథికల్ వాల్యూస్, ఓకే, డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ, లేదా నో ఫ్రూగాలిటీ ఇన్ యూటిలైజేషన్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్. పబ్లిక్ ఫండ్స్ ఎత్తుకుని మిస్యూజ్ చేశాడు, ఎక్కువ ఖర్చు పెట్టాడు, ఎక్కువ ఫ్లాంబాయన్స్కి. అట్లా కరెక్ట్గా ఎథికల్ స్టేట్మెంట్స్ రాయాలి అక్కడ. వెన్ యూ ఐడెంటిఫై వాల్యూస్ రైట్ లైక్ ఎథికల్ స్టేట్మెంట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉమెన్ ఉంది, వార్ విడో ఉంది. వార్ విడోని కంపాషనేట్ అపాయింట్మెంట్ చేసుకోవాలా లేకపోతే మెరిట్ చూసుకోవాలన్నప్పుడు అక్కడ కాన్ఫ్లిక్టింగ్ వాల్యూ ఏంటి? టు కన్సిడర్ ద కేస్ ఆఫ్ వార్ విడో ఆన్ కంపాషన్, టు కన్సిడర్ ద కేస్ ఆఫ్ వార్ విడో ఆన్ కంపాషన్, ఆర్ you do value to aspirants merit or value to meritocracy. అట్లాంటి ఎథికల్ స్టేట్మెంట్స్, ఎథికల్ వర్డ్స్ని వాడాలి. ఓకే, షీ క్యారెక్టర్ కాంపిటెన్స్ అంటే ఒక అబ్బాయి డిసానెస్ట్ ఉన్నాడు, హీ డజంట్ హ్యావ్ క్యారెక్టర్ కాంపిటెన్స్ బట్ హీ హ్యాస్ మెరిట్. అట్లాంటి పదాలు. క్యారెక్టర్ కాంపిటెన్స్, ఇంటలెక్చువల్ ఇంటిగ్రిటీ. ఒక అబ్బాయి గవర్నమెంట్ సర్వెంట్లా బిహేవ్ చేయట్లా, రోడ్ మీద తాగి తిరుగుతున్నాడు, అన్బికమింగ్ ఆఫ్ ఎ గవర్నమెంట్ సర్వెంట్, అన్బికమింగ్ ఆఫ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్. లేకపోతే సో ఇంటిగ్రిటీ క్వశ్చన్ వచ్చింది, గవర్నమెంట్ సర్వెంట్స్ ఇంటిగ్రిటీ షుడ్ బి బియాండ్ రీజనబుల్ డౌట్, ఇంటిగ్రిటీ షుడ్ బి బియాండ్ రీజనబుల్ డౌట్. లేకపోతే యూ షుడ్ నాట్ ఓన్లీ మెయింటైన్ ఎవర్ ఇంటిగ్రిటీ, కింద వాడి ఇంటిగ్రిటీ లేదు నేను బాగున్నా పర్ఫెక్ట్గా చాలంటే కాదు. Should not only maintain your own integrity but integrity of the staff who are working under you for the time being. Integrity of the staff who are working under you for the time being. ఇట్లా చాలా స్టేట్మెంట్స్ ఉంటాయి. ఓకే, ఆ స్టేట్మెంట్స్ అక్కడ వాడాలి. ఆ స్టేట్మెంట్స్ ఒక స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్ షోస్, వన్ స్టేట్మెంట్ షుడ్ షో యువర్ ఎథికల్ వాల్యూ రిలేటింగ్ టు దాట్. అట్లాంటి స్టేట్మెంట్స్ పట్టుకోండి, అట్లాంటి స్టేట్మెంట్స్ని హైలైట్ చేయండి, అట్లాంటి స్టేట్మెంట్స్ని వాడండి. ఓకే, ఇవి మీకు ఆఫీస్లో వర్క్ చేస్తే చాలా తెలుస్తాయి. చాలా అంటే చాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన ఉంటాడు అనమాట, ఆయన నా కింద చేస్తూ ఉంటాడు, బాగా తెలుగులోడు, కానీ 1 hour కూర్చుంటాడు వర్క్లో. మొత్తం అకౌంటింగ్ మొత్తం ఆయన చేతిలో ఉంటుంది, బిల్ ఏ బిల్ పాస్ చేయాలో ఆయన వస్తాడు, ఎవరు వచ్చినా తిట్టి పంపిస్తాడు. ఐ ఆల్వేస్ యూజ్ టు టెల్ హిమ్ యూ షుడ్ హ్యావ్ కర్టియస్ బిహేవియర్. Courteous behavior. Courtesy is an important virtue in civil services. ఓకే, ఆ వర్డ్ అనేది మీకు వర్క్ చేస్తే తెలుస్తుంది. ఓకే, రెండోది ఇంకొక స్టేట్మెంట్ ఉంటుంది అనమాట. కొన్నిసార్లు ఏమవుతుంది, టార్గెట్ ఉంటుంది వర్క్కి, అండ్ టార్గెట్ ఉంటుంది, ఏదో గొడవ జరుగుతూ ఉంటుంది, ఏదో ఇష్యూ అవుతుంది ఇంటర్నల్గా, ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది. రీకన్సిలియేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ హయ్యర్ ఆర్గనైజేషనల్ గోల్స్. రీకన్సిలియేషన్ ఇన్ ద స్మాల్ థింగ్స్. ఓకే, ఒక సే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఈవినింగ్ కల్లా నువ్వు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, ఆ గోల్ రీచ్ అయిపోవాలి, కానీ ఈలోపు ఏమవుతుంది, చిన్న ఇష్యూ అవుతుంది ఆఫీస్లో, ఎంప్లాయర్ గొడవ అవుతుంది, లేదా ఎంప్లాయ్ గొడవ అవుతుంది. రీకన్సిలియేషన్ ఈజ్ అ స్మాల్ థింగ్, ఈజ్ అ పెట్టి థింగ్ బిఫోర్ ఆర్గనైజేషన్ గోల్స్. సో అట్లాంటి కొంచెం వాల్యూస్ తీసుకొచ్చి రాయాలన్నమాట. ఇట్ కమ్స్ త్రూ ఎక్స్పీరియన్స్, కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి రాయాలంటే. తర్వాత ప్రూడెన్సీ అనే మాట ఎక్కువ రెగ్యులర్ వాడాలి. అలాంటి ఎథికల్ వాల్యూస్ తీసుకురండి ప్లీజ్. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఊరికే రాయటం, ఫ్యాక్ట్స్ రాయటం కాదు, బ్రింగ్ సమ్ వాల్యూస్, అది కూడా వాల్యూ స్టేట్మెంట్స్, మంచి స్టేట్మెంట్స్ ఇవ్వండి. ఇట్ షోస్ ల్యాక్ ఆఫ్ డివోషన్ టు డ్యూటీ. ఒక అబ్బాయి వర్క్ కల్చర్లో తాగేసి తిరుగుతున్నాడు అనుకోండి, ల్యాక్ ఆఫ్ డివోషన్ టు డ్యూటీ. ఐ డూ రిమెంబర్, ఎన్నిసార్లు చెప్పినా అమ్మాయి టైంకి రాదనమాట. I wrote a letter to her. Intransient attitude. Intransient attitude towards her public duty. అట్లాంటి స్టేట్మెంట్స్ ఇట్ కమ్స్ మీకు వస్తాయి. ఇలా తయారు చేసుకోండి కొన్ని స్టేట్మెంట్స్ని. ఆ స్టేట్మెంట్స్నే కేస్ స్టడీస్లో రిలవెంట్గా వాడండి. ఇందా చెప్పా రెస్ ఇప్సా లోక్యుటర్ అని. ఇంకొక మాట, వాళ్ళందరూ చాలా జాయ్ఫుల్గా ఉన్నారన్న కదా, జాయ్ డి వివ్రే ఆఫ్ లైఫ్.
జాయ్ డి వివ్రే, అంటే టుగెదర్నెస్ గివ్స్ ఎ జాయ్ డి వివ్రే, టుగెదర్నెస్ జాయ్ఫుల్నెస్ అనమాట. అట్లానే రీజన్ డి ఎట్రే, రీజన్ బిహైండ్ దిస్ స్టేట్మెంట్, రీజన్ డి ఎట్రే. ఎస్పిరిట్ డి కాప్స్, లీడర్షిప్ క్వాలిటీస్లో ఎస్పిరిట్ డి కాప్స్ ఖచ్చితంగా వాడండి. అట్లా స్టేట్మెంట్స్ బాగుండాలి, ఇచ్చే స్టేట్మెంట్స్, రాసే స్టేట్మెంట్స్ అవి చాలా ఎఫిషియెంట్గా ఉండాలి. తర్వాత అప్లై ఎథికల్ థీరీస్, అప్లై ఎథికల్ థీరీస్. నెక్స్ట్ ఎథికల్ థీరీస్ అంటే అది బెంథామ్స్ యూటిలిటేరిజం కావచ్చు, గాంధీ మీన్స్ అండ్ ఎండ్స్ కావచ్చు, డియోనాటాలజికల్ ఎథిక్స్ కావచ్చు, ఏది ఇమాన్యుయల్ కాంత్ మీకు చెప్పాను, వివేకానంద ప్రాక్టికల్ వేదాంత కావచ్చు, అరవింద ఘోష్ స్పిరిచువల్ నేషనలిజం కావచ్చు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇంటిగ్రల్ హ్యూమనిజం కావచ్చు, తర్వాత నిషే, ఫ్రెడరిక్ నిషేస్ మాస్టర్ వాల్యూస్ స్లేవ్ వాల్యూస్, మాస్టర్ మొరాలిటీ స్లేవ్ మొరాలిటీ కావచ్చు, రవీంద్రనాథ్ ఠాగూర్ పేట్రియాటిజం వర్సెస్ నేషనలిజం, అది బాగా ట్రెండ్ అవుతుంది, ప్రతి చోట వస్తుంది, క్వశ్చన్ రావచ్చు చూడండి. రవీంద్రనాథ్ ఠాగూర్ ఐఎమ్ ఏ పేట్రియాట్ బట్ ఐఎమ్ నాట్ ఎ జింగోయిస్ట్ అంటాడు, అది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఉంది. ఐ విల్ నాట్ పర్చేస్ పీసెస్ ఆఫ్ గ్లాస్ అట్ ద కాస్ట్ ఆఫ్ డైమండ్స్ అంటాడు, ఐ విల్ నాట్ పర్చేస్ పీసెస్ ఆఫ్ గ్లాస్ అట్ ద కాస్ట్ ఆఫ్ డైమండ్స్ అంటాడు. ఇట్లాంటి స్టేట్మెంట్స్ కూడా రావచ్చు, ఎస్ఏలో కూడా రావచ్చు. సో ఇది తర్వాత, సో యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు యాక్చువల్లీ రైట్ అ ఎథికల్ థీరీ ఆర్ థీరీ స్టేట్మెంట్స్ కూడా కొన్ని ఇంపార్టెంట్. దానికి ఒక థింకర్ ఉండాలి ఖచ్చితంగా. ప్లేటో ఫిలాసఫర్ కింగ్, ప్లేటో ఫర్ ఎగ్జాంపుల్ ఆయన చెప్పిన స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఉంది కదా, రూలర్స్ if they become husbands and housekeepers, they start fighting with internal enemies rather than with external enemies అని. అంటే ఇంటర్నల్ ఎనిమీస్ అంటే గ్రీడ్, లస్ట్ అవని మనిషిని ఓవర్కమ్ చేయకూడదు అని చెప్పి ఇట్లాంటి చాలా ఉంటాయి స్టేట్మెంట్స్. అలాంటివి ఎన్ని తీసుకురావాలి. ఆల్రెడీ వాటి మీద మీకు థియరీ క్లాసెస్ చెప్పాను కొన్ని, మీరు ఒకసారి కనెక్ట్ చేసుకుంటే అయిపోద్ది. సే ప్లేటో వర్చ్యూ ఇస్ నాలెడ్జ్ అని, వర్చ్యూ ఇస్ నాలెడ్జ్, సోక్రటీస్ ప్లేటో అదే చెప్తారు. అట్లాంటి స్టేట్మెంట్స్ అన్ని వాడేయండి. నెక్స్ట్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ఆప్షన్స్. సో ఫస్ట్ మీకు ఒక చెప్తాను, కింద మీరు ఏ ఆప్షన్ ఫాలో అవుతారంటే ఫస్ట్ స్టేట్మెంట్ అని మిడిల్ పాత్ రాస్తారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి డౌరీ హెరాస్మెంట్ చేస్తున్నాడు, ఒక వైఫ్ని చాలా క్రూరంగా చేస్తున్నాడు. ఫస్ట్ స్టేట్మెంటే ఆప్షన్స్లో నేను ఇద్దరిని పిలిచి రీకన్సిలియేట్ చేస్తానని చెప్పొద్దు. అబ్బాయికి స్ట్రాంగ్ అడ్మానిషన్ ఉండాలి, తర్వాత ఆ అమ్మాయికి తన రైట్స్ గురించి చెప్పాలి. అవసరమైతే ఆ అబ్బాయి నిజంగా అంత వైలెన్స్ చేస్తుంటే యూ షుడ్ టేక్ ఏ స్ట్రాంగ్ యాక్షన్ అగైన్స్ట్ హిమ్. లాస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ నుంచి మీరు వయా మీడియా సొల్యూషన్స్ రాయండి, మిడిల్ పాత్ సొల్యూషన్స్. ఫస్ట్ ఆప్షన్ మిడిల్ పాత్ సొల్యూషన్ రాయద్దు. మీకు 4 ఆప్షన్ ఇష్టమైన ఆప్షన్స్ రాయండి అన్నప్పుడు ఫస్ట్ ఆప్షన్లోనే మిడిల్ సొల్యూషన్స్ రాయొద్దు. ఓకే, తప్పించుకునే మార్గం చేయొద్దు. ఎక్స్ట్రీమ్గా రాయండి, అంటే ఇదర్ అవాయిడ్ చేయటమా లేదా అలో చేయటమా అట్లా రాయాలి. అంతేగాని మిడిల్ పాత్ సొల్యూషన్స్ ఫస్ట్ ఆప్షన్స్లో ఇవ్వకండి. నెవర్ గివ్ ద మిడిల్ సొల్యూషన్స్ ఇన్ ద ఫస్ట్ స్టేట్మెంట్స్. తర్వాత ఎవాల్యుయేషన్ ఆఫ్ ఆప్షన్స్. ఎవాల్యుయేషన్ ఆఫ్ ఆప్షన్స్లో కూడా స్టేట్మెంట్స్ బాగుండాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలిటీషియన్కి నీకున్న సంబంధం గురించి రాస్తూ అతను ఏదో ఇల్లీగల్ థింగ్ చెప్పాడు, అది ఫాలో అవుతే ఐ విల్ బీ ఇన్ ద గుడ్ బుక్స్ మన డైలాగ్ అట్లా రాయొద్దు. ఇన్ఫార్మల్ స్టేట్మెంట్స్ ఇవ్వద్దు. సి ర్యాపో బిట్వీన్ అ పొలిటీషియన్, అంటే అ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అండ్ అ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ ఆల్వేస్ నెసరీ ఫర్ గుడ్ గవర్నెన్స్. అటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వాలి. సో ఇఫ్ ఐ లిజన్ టు ద మినిస్టర్ ఐ విల్ బీ ఇన్ హిస్ గుడ్ బుక్స్, ఆప్షన్ 1, బట్ ఐ డోంట్ ఫాలో దట్. అట్లా కాదు. ర్యాపో బిట్వీన్ అ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అండ్ అ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ ఆల్వేస్ necessary in is a precondition for a good governance. At the same time, political executive should not intrude into the domain of permanent executive. అట్లా స్టేట్మెంట్స్ ఉండాలి. అంతేగాని ఇన్ఫార్మల్ స్టేట్మెంట్స్ ఇవ్వటం, డైరెక్ట్గా ఐ విల్ వార్న్ దెమ్ అలాంటి వర్డ్స్ అట్లాంటివి చేయొద్దు. సో డోంట్ evaluate based on informal statements but based on formal statements. ఎథిక్స్ పేపర్ కానీ జిఎస్ పేపర్స్ కానీ కొంచెం ఫార్మల్గా రాయాలి. సో నెక్స్ట్, whatever you decide best what is best for the organizational ethics, not for your personal benefits.
ఎన్ష్యూర్, సో వాట్ ఎవర్ డెసిషన్ మేకింగ్లో బెస్ట్ విత్ ద ఆర్గనైజేషనల్ ఎథిక్స్. Do best for the organizational ethics. Your best decision should be the decision which uplifts or highlights the organizational ethics. Ensure the institutional integrity which stands legal scrutiny considerations. అంటే ఏంటంటే నువ్వు చేసే డెసిషన్ వీలేంత వరకు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముసలాడికి నువ్వు స్కీమ్లో డబ్బులు ఇస్తున్నావు, ఖచ్చితంగా నీకు వీలైనంత ఎవిడెన్స్ దానిలో కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. నువ్వు ఇల్లీగల్ థింగ్స్ కానీ లీగల్ స్క్రూటినీ వచ్చినప్పుడు, అడ్మినిస్ట్రేటివ్ విజ్డమ్ వచ్చినప్పుడు నువ్వు మిస్ అవ్వకూడదు. ఓకే, యాజ్ అన్ ఆఫీసర్ యు ఆర్ నాట్ అన్ ఎన్జిఓ. అట్ ద సేమ్ టైం నువ్వు రోడ్ మీద చేసినట్టు ఇచ్చేసి వెళ్ళిపోవడం ఉండదు. రేపు వచ్చిన ఎవరు క్వశ్చన్ చేసినా యు ఆర్ అకౌంటబుల్, యు ఆర్ ఆన్సరబుల్ అండ్ యూ షుడ్ బి ట్రాన్స్పరెంట్ అండ్ యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ డేటా ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి దానికి ఒక ప్రాపర్ డేటా మెయింటైన్ చేయాలి, దానికి సంబంధించిన ప్రాపర్ డాక్యుమెంటేషన్ మెయింటైన్ చేయాలి. గవర్నమెంట్లో నువ్వు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా 10 రూపీస్ పెట్టేవను కొన్నాడు ఆన్ పబ్లిక్ మనీ, ఈవెన్ యు ఆర్ అకౌంటబుల్ ఆన్సరబుల్ ఫర్ 10 రూపీస్. తెలుసా, నీకు 10 రూపీస్ నీకు పర్సనల్ లెక్క కాకపోవచ్చు, బట్ పబ్లిక్ మనీ అయితే 10 రూపీస్ కూడా నీకు దగ్గర ఒక అకౌంటింగ్ ఉండాలి, ఒక జస్టిఫికేషన్ ఉండాలి. తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్, జస్టిఫై యువర్ డెసిషన్స్. నువ్వు ఎథిక్స్లో కేస్ స్టడీస్ రాసేటప్పుడు నీ డెసిషన్స్ని జస్టిఫై చేయి, దాని రీజన్ కూడా రాయాలి. నేను ఇలా డెసిషన్ తీసుకున్నానని కాదు, రీజన్ రాయాలి. ఎన్ష్యూరింగ్ జస్టిస్ ఇన్ ద సొసైటీ, రేషనల్ బిహైండ్ ద డెసిషన్, how you have come to the conclusion to that statement. కంక్లూడింగ్ స్టేట్మెంట్ ఎలా ఇచ్చో, ఏ రీజన్ బేస్ చేసుకుని ఇచ్చో, అది కూడా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు పొటెన్షియల్ ఛాలెంజెస్ ఏమున్నాయి, నీ డెసిషన్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు రిస్క్స్ ఏమున్నాయి, దాన్ని ఎలా తగ్గించాలి, అది కూడా. నువ్వు కంప్లైంట్ ఇస్తావు మీ ఆర్గనైజేషన్ పైన, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ వాళ్ళకి లేదా ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీకి, తర్వాత రిస్క్స్ ఏంటి దాన్ని కూడా నువ్వు అనలైజ్ చేయాలి. తర్వాత నీ డెసిషన్కి క్రిటిసిజం ఖచ్చితంగా వచ్చింది. నువ్వు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఎక్నాలజింగ్ ద పొటెన్షియల్ క్రిటిసిజం అగైన్స్ ద డెసిషన్. పొటెన్షియల్ క్రిటిసిజం అగైన్స్ ద డెసిషన్, ఎక్నాలజింగ్ ద పొటెన్షియల్ క్రిటిసిజం అగైన్స్ ద డెసిషన్. తర్వాత రిఫ్లెక్షన్స్ ఆన్ వాట్ యు హ్యావ్ లెర్న్ ఫ్రమ్ దట్ ఇష్యూ. సి, నీకు ఒక యూనిక్ థింగ్ వచ్చింది అనుకోండి, ఒక డిస్టింక్ట్ థింగ్, ఒక బెనిఫిషియరీ ఇష్యూ, ఓ డౌరీ కేసు, సంథింగ్ నీ దగ్గరకు వచ్చింది అనుకోండి. ఆ కేసును సాల్వ్ చేసిన తర్వాత దానిలో ఒక ప్రెసిడెన్షియల్ వాల్యూ ఏంటి, దానిలో నేర్చుకున్న లెసన్ ఏంటి, ఫ్యూచరిస్టిక్గా అది అడ్మినిస్ట్రేషన్కి ఎలా ఉపయోగపడుతుంది, హౌ ఇట్స్ గోయింగ్ టు బి యూస్ఫుల్ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్ ఫ్యూచరిస్టికలీ, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో దానివల్ల భవిష్యత్తులో వేరే వాళ్ళకి ఏం రికమెండ్ చేస్తావు నువ్వు, ఇలాంటివి కొత్త మోడల్స్ ఎలా డెవలప్ చేస్తావు, ఇన్నోవేషన్స్, అవుట్ ఆఫ్ బాక్స్ సొల్యూషన్స్ ఇలాంటి వాటికి ఎట్లా తీసుకొస్తావు, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ యూ నీడ్ టు. అండ్ స్టోరీస్ మారుతుంటాయి, మీకు చెప్పిన థీమ్స్ మాత్రం అయ్యే థీమ్స్ రిపీట్ అవుతాయి. సైబర్ థ్రెట్స్, సైబర్ సెక్యూరిటీ ఇంకొక థీమ్, రైట్ టు ప్రైవసీ కూడా ఒక థీమ్ కావచ్చు. ప్రైవసీ ఇష్యూస్, ప్రైవసీ, లిబర్టీ అండ్ ప్రైవసీ కూడా ఒక థీమ్ కావచ్చు. సో ఈ థీమ్స్లో ఈ పర్స్పెక్టివ్లో చూసుకుని ముందే ప్రిపేర్ చేసేసుకోండి. డోంట్ సి ఎగ్జామ్కి వెళ్తా పేపర్లో ఏం క్వశ్చన్ వస్తుందని ఆలోచిస్తే వెళ్ళొద్దు. అసలు రాంగ్ వే ఆఫ్ గోయింగ్ టు ద ఎగ్జామ్. పేపర్ టఫ్గా వస్తుంది, నాకు తెలిసి కొన్ని వస్తాయి. భూమి మీద అందరికి ఇండియాలో మెయిన్స్ రాసిన అందరూ కూడా ఇవే తెలుసు. ఒకళ్ళకు ఆ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అయితే ఇంకొక మాట ఎక్కువ తెలుసు అంతే. ఐఆర్ ఎక్స్పర్ట్కి ఇంకొక ఐఆర్ క్వశ్చన్ ఎక్కువ తెలుస్తుంది, లేదా హ్యూమన్ రైట్స్ ఎక్స్పర్ట్కి ఇంకో క్వశ్చన్ ఎక్కువ తెలుసు, ఎనిమల్ రైట్స్ ఎక్స్పర్ట్కి ఇంకో క్వశ్చన్ ఎక్కువ తెలుసు అంతే. దాన్ని బేస్ చేసుకుని నేను ఎగ్జామ్ రాస్తాను. ఏ క్వశ్చన్ వచ్చినా ఒకేలాగా నా ఆన్సర్ ఉంటుంది. క్వశ్చన్ ఎగ్జాక్ట్గా అడ్రస్ చేస్తాను, ఆ మైండ్ సెట్ తల్లాలి. పేపర్ ఆల్రెడీ యూ హ్యావ్ ఆల్రెడీ డన్ యువర్ మెయిన్స్ అనుకోండి, అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ఫ్రీ మైండ్తో రివిజన్ మొత్తం చేసుకుని పేపర్ కంప్లీషను, పేపర్ డిమాండ్ సర్టన్ క్వశ్చన్. డోంట్ షో యాంగ్జైటీ, అసలు యాంగ్జైటీ వద్దు, ఎందుకంటే పేపర్ ఆల్రెడీ టఫ్. డిసైడ్ దాన్ని మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు, మొత్తం కంప్లీట్ ఎలా చేసి వస్తున్నారు, ఎట్లా కీవర్డ్స్ని పట్టుకుని మీరు దాన్ని ఆన్సర్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో మీ డ్రైవ్ అంతా ఈ 15 రోజులు కూడా, ఈ ప్రీ ట్రయల్స్ అంతా కూడా పేపర్ని ఎలా కంప్లీట్ చేయాలా, కీవర్డ్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, వాటి మీద ఉండాలి. కానీ ఇంకా నాకు ఏదో అనిపిస్తుంది, ఈ స్టోరీ పక్కన పెట్టండి. యు ఆర్ ఆల్రెడీ ఇన్ ద ఎగ్జామ్, థింక్ దట్ యు ఆర్ ఆల్రెడీ ఇన్ ద ఎగ్జామ్. పేపర్ చెప్తాను, ముందే చెప్తాను, ఆప్షన్ పేపర్స్, ఎథిక్స్ పేపర్స్ టైం సరిపోవు, పక్కా అది డిసైడ్. కానీ మీరు పేపర్ కంప్లీట్ చేసి వస్తారు.